రాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీదత్తశరణం మమ. శ్రీదత్తశరణం మమ. శ్రీదత్తశరణం మమ. శ్రీదత్తశరణం మమ. జగద్గురు శ్రీ దత్తాత్రేయమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, త్రిమూర్త్యాత్మకుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామివారు కార్తవీర్యుని అనుగ్రహించిన విధానాన్ని మనం చెప్పుకున్నాం. కార్తవీర్యుడు చక్కని పాలన అందించడానికై తనకున్నటువంటి శారీరకమైన అవకరం అడ్డుగా భావించిన వాడే తపస్సు చేత దాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. గర్గుని యొక్క సలహా మీద ఆ మహర్షి చెప్పిన మాట మేరకు సహ్యాద్రి పర్వత శ్రేణిలో దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. మొదటిగా పరీక్ష పెట్టినప్పటికీ అనఘాతత్వాన్ని ప్రతిపాదన చేసి దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు కార్తవీర్యార్జునుడు. అప్పుడు 12 రకాల వరాలను ప్రసాదించాడు దత్తాత్రేయ స్వామి వారు. ఏవైతే కార్తవీర్యార్జునుడు అడిగాడో వాటిని స్వీకరించి అద్భుతంగా అనేక సంవత్సరములు, అనేక అన్నాం కానీ బహు సంవత్సరములు, పురాణములు చెప్తున్న ప్రకారంగా కొన్ని వేల సంవత్సరములు పాలన చేశాడు అన్నారు. ఇక్కడ అంటే బహుకాలం పాలన చేయగలిగాడు. ఒకానొకప్పుడు ఆయన మనస్సులో ఒకానొక వేదన కలిగింది. వెంటనే గురుగారి దగ్గరికి బయలుదేరారు. ఈ మధ్యకాలంలో అనేక ధర్మ సందేహాలు, శాస్త్ర చర్చలు కూడా పర్వతానికి వెళ్ళి ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామి వారితో ఆ చర్చల ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విషయంపై బయలుదేరుతున్నాడు ఆయన. మనస్సులో ఒకానొక దిగులు ఆయనకున్నది. అదొక జిజ్ఞాసతో కూడిన దిగులు. దానితో వెళ్ళారు. ఆశ్చర్యం, ఆ రోజు ఆశ్రమంలో వింత పరిస్థితి ఏర్పడింది. అదేమిటంటే దత్తాత్రేయ స్వామి సమాధానం చెప్పలేదు. ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు.
తిరిగి ఆయన సమాధి స్థితి నుంచి వెలికి వచ్చే వరకు కూడా కార్తవీర్యార్జునుడు అక్కడే కూర్చున్నాడు. ఆ వెళ్ళిన విధానాన్ని చూపిస్తున్నారు ఇక్కడ వ్యాసదేవుడు బ్రహ్మాండ పురాణాంతర్గతమైన దత్త చరిత్రలో. దానిని వేదధర్ముడనేటువంటి మహాయోగి ఉత్తమ శిష్యుడైన దీపకునికి చెప్తూ ఉన్నాడు. కదాచిత్ సుఖమాసీనం యోగినాం పరమం గురుం సహ్య సాను కృతావాసం జ్ఞాన విజ్ఞాన సన్నిధిం విశ్వవంద్య పదాంభోజం విశ్వోపకరణాదృతం జగతామీశ్వరం హృజ్యం బిభ్రాణం పౌరుషీం తను. ఎటువంటి వాడు దత్తాత్రేయ స్వామివారు అనేది ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఆయన సుఖాసీనంగా ఉన్నాడంటే ధ్యానానికి కావలసిన ఆసనంలో ఉంటూ ఎటువంటి వాడంటే యోగినాం పరమం గురుం, యోగులకు పరమగురువైనటువంటి వాడు. అంటే ఆయన మించిన మరో గురువు లేరు యోగులకు. అటువంటి వాడు సహ్య సానుకృతావాసం, సహ్యాద్రి పర్వతాలపై వాసం ఏర్పరచుకున్నవాడు. జ్ఞాన విజ్ఞాన సన్నిధి అంటే జ్ఞానాన్ని బోధించడం ఒకటి, జ్ఞానాన్ని అనుభవాల్లోకి ప్రసాదించడం ఒకటి, రెండూ చేయగలిగిన గొప్పవాడైనా. కొందరు జ్ఞానం బోధిస్తారు కానీ అనుభవం ప్రసాదించలేరు. రెండూ చేయగలిగేది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపానికి సాధ్యమవుతుంది. అటువంటి వాడు సమస్త విశ్వము నమస్కరించేటువంటి పాదపద్మములు కలిగిన ఆయన విశ్వమును ఏర్పరిచినటువంటి వాడు. జగతామీశ్వరం, జగత్తుకి ఈశ్వరుడు. పౌరుషీం తను బిభ్రాణం, ఒకానొక మానవ దేహాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. దిదృక్షు పరమీశానం, అటువంటి స్వామిని చూడాలని వచ్చినవాడు ఆ స్వామి దర్శనంతో పరవశించాడు. రాజా మాహిష్మతీపతి, కార్తవీర్యార్జునుడి రాజధాని నగరం మాహిష్మతీ నగరం. కృతవీర్యాత్మజుడైనటువంటి యోగి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. ఆ సహస్ర బాహువు కలిగినటువంటి ఆయన ధనుర్ధారి అయినటువంటి వాడు ఆ స్వామి వద్దకు వచ్చి ధనుస్సును ఆవలపెట్టి సాష్టాంగ ప్రణామాలు చేసి నమస్కరిస్తున్నాడు. ఆ సమయంలో దత్తుని ఆశ్రమం ఎలా ఉందో అనేక శ్లోకములు వర్ణిస్తారు ఇక్కడ. అంటే మన మనస్సు ఆశ్రమంలో ప్రవేశించాలని, లేదా మన మనస్సులోకి ఆశ్రమ స్ఫురణ కలగాలని వ్యాసుని యొక్క ఉద్దేశం. రమ్యమైనటువంటి దివ్య వృక్షములతో తేజరిల్లుతూ ఉన్నది. చక్కని సరస్సులు మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ వివిధములైన ఆశ్రమాలు ఉన్నాయి. అందులో మహర్షులు, యోగులు ఇత్యాదులందరూ కూడా ఉన్నారు. అంటే ఒక మహర్షి ఆశ్రమం అంటే ఏదో ఆయన ఒక్కడు కుటీరం ఏర్పరచుకోవడం కాదు. దాని ఆలంబనంగా చేసుకుంటూ ఎందరో విద్యలు, విద్యావేత్తలు, యోగులు అందరూ ఉంటారండి. వారందరూ అక్కడ వివిధములైనటువంటి సాధనలు చేస్తున్నారు. అలాంటి భవ్యమైనటువంటి ఆశ్రమంలో ఒక కుటీరం యొక్క ద్వారం వద్ద, అది కూడా గుహారూపమైనటువంటి సాధనా కుటీరం, దాని యొక్క ద్వారం వద్ద ఆయన కూర్చునున్నారు. అది పద్మముద్రాపదాంభోజం, దివ్యములైనటువంటి చిహ్నములు కలిగిన పాదపద్మములతో నిమీలితాక్షం ధ్యాయంతం, ఒక ధ్యానముద్రలో ఉన్నాడు మహానుభావుడు. యోగిధ్యేయాంఘ్రి పంకజం, ఎవరయ్యా ఆయన అంటే యోగులందరూ ఎవరిని ధ్యానం చేస్తారో ఆయన ధ్యానముద్రలు ఉన్నట్ట. విలోక్య పరితుష్టాత్మ, అటువంటి స్వామికి నమస్కారం చేసి పరవశించి కొంతసేపు మౌనంతో ఉండి ఆ తర్వాత గానం చేశాడు ఆయన ఉద్దేశించి. ఆ గానం 1000 చేతులు వాడే వివిధ వాద్యాలతో గానం చేసేట దత్తాత్రేయ స్వామి వారిని. అంటే కళలతో భగవంతుడిని ఆరాధించడం ప్రక్రియ ఉంది కదా, అందుకే సంగీత వాద్యాలతో ఆయన తృప్తిపరిచాడు. సహస్రబాహుర్వాద్యాన్ని గృహీత్వా స్వకరై పృథక్ గాయన్, వివిధములుగా అనేక వాద్యాలను వేరువేరుగా మ్రోగిస్తూ గానం చేశాడు. తర్వాత నాట్య విద్యను కూడా ఆయన ముందు ప్రదర్శించి నాట్యంతో ఉపచారం చేశాడు. గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అన్నట్లుగా ఈ విధంగా సేవించి ఉదయం వెళ్ళినవాడు అపరాహ్నం వరకు సేవించడమే కాకుండా అపరాహ్నం చేయవలసిన సంధ్యాధికాలు చేసి మళ్ళీ ఆయన సేవలోనే ఉన్నాడు. ఆహారం స్వీకరించలేదు. రాత్రి అయింది. ఆ రాత్రి కూడా ఆయన కళ్ళు తెరవలేదు. ఈయన ఆయన ముందే నిలబడి ఉన్నాడు. ఒక అత్యద్భుతమైన స్తోత్రం ఆ చివరిలో చేస్తున్నాడు. ఈ స్తోత్రం చాలా దివ్యమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్ర వ్యాఖ్యానము అనేక ఉపనిషత్తుల సారము. అయితే అందులో కేవలం 1-2 శ్లోకాలు మనం చెప్పుకోవడమే జరుగుతుంది. అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం ఇది. దీని గురించి తర్వాత దత్తాత్రేయ స్వామి వారి ఈ స్తోత్రం గురించి చెప్తారు. అంత మహిమాన్వితమైన స్తోత్రం. యస్మిన్నిదం జగదశేషమసత్వరూపం స్వప్నాభమస్తధిషణం పురు దుఃఖ దుఃఖం త్వయ్యేవ నిత్య సుఖబోధతనావనంతే మాయాత ఉజ్జదపి యత్ సదివావభాతి. ఇది ప్రారంభించారు. జగత్తు ఎంత ఎవరి యందు భాషిస్తోందో అటువంటి పరమాత్మకు నమస్కారము అన్నారు. జగత్తు భాషిస్తోంది భగవంతుని యందు. ఇంత జగత్తు మనకు కనబడుతోందంటే ఆధార వస్తువు ఎవరు? భగవానుడు. అందుకే పరబ్రహ్మతత్వాన్ని అధిష్టానము అంటారు. అధిష్టానం అంటే ఆధారమని, అధిష్టాన తత్వం అది. ఆ బ్రహ్మమునందే ఇది గోచరిస్తున్నది. బ్రహ్మమునందు ఎలా గోచరిస్తుందంటే ఆ అద్దంలోని సినిమాలా కాదు. ఇక్కడ దీని వేదాంత భాషలో చెప్పాలంటే సుక్తిరజిత భ్రాంతి, సర్పరజ్జు భ్రాంతి ఇత్యాదులన్నీ చెప్తూ ఉంటారు ఇక్కడ.
అంటే ముత్యపు చిప్పను చూసి వెండి అనుకున్నట్లుగా, తాడును చూసి పాము అనుకున్నట్లుగా పరమాత్మ యందు జగత్తు భాషిస్తుంది అన్నారు ఇక్కడ. ప్రారంభమే అలా మొదలుపెట్టాడు. జగత్ అసత్వ రూపం, లేనిదైన జగత్తు ఉన్నది అన్నట్లు కనపడుతోంది ఎవరి యందు? పరమాత్మ యందు. అయితే జగత్తు కనిపిస్తున్నంతసేపు పరమాత్మ తెలియబడట్లేదు, అవునా లేదా? మన జగద్దృష్టి ఉంది కనుకనే పరమాత్మ గురించి ఉపన్యాసాలు చెప్పాల్సి వస్తుంది. జగత్తు గురించి ఉపన్యాసం అక్కర్లేదు, కనిపిస్తూనే ఉంది. జగత్తు కనిపిస్తున్నంతసేపు పరమాత్మ తెలియబడ్డ సరికదా, జగత్తే సత్యం అనిపిస్తుంది మనకి. అయితే పరమాత్మ ఉనికి తెలిసాక ఇంకా జగత్తు యొక్క అసలు స్వరూపం తెలిసిపోతుంది అయ్యా అన్నాడు. అందుకే బ్రహ్మము గురించి ఎందుకు తెలియాలి అంటే, ఆయన గురించి తెలిసి ఇంక జగత్తు లేదు, అప్పుడు బ్రహ్మమే ఉంటాడు ఇక్కడ. అది మొదటి శ్లోకంలోనే దాన్ని మొదలుపెట్టాడు ఇక్కడ. ఎలాగూ అంటే స్వప్నం మనకు కనబడుతుంది. స్వప్నం ఉందా లేదా అంటే ఏం చెప్తావు? స్వప్నం ఎక్కడుంది అది ప్రశ్న. జగత్తు గురించి పక్కన పెడదాం. స్వప్నం ఎక్కడ చూస్తున్నావు నువ్వు? స్వప్నంలో భవనాలు, అరణ్యాలు, రకరకాల వ్యక్తులు, సంఘటనలు ఎన్నో చూస్తున్నావు. ఒక విస్తారమైన ప్రపంచాన్ని చూస్తున్నావు దేంట్లో? స్వప్నంలో. అయితే భూమిని ఆధారం చేసుకున్న రకరకాల వస్తువులను చూస్తున్నావే, ఇన్ని వస్తువులు స్వప్నంలో దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయో పరిశీలించన్నాడు. నీలో ఉన్న ఆత్మ అనే చైతన్యాన్ని ఆధారం చేసుకున్నాయి. స్వప్నం కనబడుతున్నంతసేపు నీ ఆత్మ చైతన్యం కూడా నీకు తెలియబడట్లేదు. మెలకు వచ్చిన తర్వాత స్వప్నం అంటున్నావు, కానీ అప్పుడు స్వప్నం సత్యం అనుకున్నావు కదా. ఏమీ లేనప్పటికీ ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకుని స్వప్నం ఎలా కనబడుతున్నదో, ఏమీ లేనప్పటికీ బ్రహ్మ చైతన్యాన్ని ఆధారం చేసుకుని జగత్తు కూడా అలాగే కనబడుతుంది అన్నారు ఇక్కడ. ఈ మాటే భగవత్పాదులు గారు కూడా విశ్వందర్పణ దృశ్యమా నగరీతుల్యం అని ప్రారంభించి యథా నిద్రయా అనే మాటలు అక్కడ చూపించారు. ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ మనం స్మరించుకోవాలి. కనుక ఇది అద్వైత సిద్ధాంతం పూర్తిగా చెప్పబడుతుంది. అద్వైత సిద్ధాంతంలో బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఏమిటయ్యా కనబడుతున్న జగత్తంతా మిథ్యలా అంటావు అంటే, నీకు బ్రహ్మసత్యం అని తెలియనంత వరకు సత్యంగానే కనబడుతుంది ఇక్కడ. బ్రహ్మసత్యం అని తెలిసాక అప్పుడు నీ జగన్మిథ్యాతత్వం అర్థమవుతుంది. అది విచారణ రూపంగా ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది తాడు అని తెలిసాక పాము అనే భ్రాంతి ఎలా పోయిందో, ఇది బ్రహ్మము అని తెలిసిన తర్వాత జగద్భ్రాంతి అలాగే పోతున్నది. అప్పుడు తాడు పాముకు అధిష్టానం. అధిష్టాన చైతన్యం ఏది? తాడు. ఆరోపం అంటే జగత్. కానీ ఆరోప దృష్టి, అధిష్టాన దృష్టి అని రెండు ఉంటాయండి. జగత్తు సత్యం అనుకోవడం అనేది ఆరోప దృష్టి, బ్రహ్మము సత్యమని తెలియడం అధిష్టాన దృష్టి. అందుకే అధిష్టాన చైతన్యము బ్రహ్మం అంటే అర్థం. కానీ బ్రహ్మమును అధిష్టానం చేసి జగత్తు భాషిస్తూ ఉన్నది. అందుకే అద్వైత వేదాంత ప్రకారంగా జగత్తు అనేటువంటిది ఆభాసయే. అందుకే దీని వివర్తవాదము అని అద్వైతంలో చెప్తారు. ఇప్పుడు నేను పెద్ద సిద్ధాంత ప్రతిపాదన చేయట్లేదు, కానీ బ్రహ్మము తప్ప మరొకటి లేదు, అదొక్కటి సిద్ధాంతం. మరి జగత్తు ఒకటి ఉంది అంటే బ్రహ్మమునికి వేరుగా ఉందా? ఇదొక్కటి ప్రశ్నించు. బ్రహ్మమునికి వేరుగా ఉంటే బ్రహ్మం పరిపూర్ణం ఎలా అవుతుంది? అంతటా ఉన్నదే బ్రహ్మం కావాలి, అదొక్కటే ఉండాలి, రెండవది ఉండకూడదు. మరి జగత్తుగా కనబడ్డం అనేటువంటిది జగత్తంతా బ్రహ్మమునకు వేరుగా లేదు. ఎన్ని నగలు చెప్పినా అవన్నీ బంగారపు వికారములే ఎలా ఉన్నాయో జగత్తంతా బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మదృష్టి కలగాలి అనేటువంటి విషయం. అటువంటి పరమాత్మయందు ఈ జగత్తంతా కూడా పుట్టి పెరిగి లయమవుతున్నట్టు భాషిస్తోంది. కానీ పుట్టి పెరిగి లయమవుతున్న జగత్తు ప్రధానం కాదు, ఎవరి యందు ఇవన్నీ జరుగుతున్నాయో అతడు ప్రధానమని తెలుసుకోవాలి. అది చెప్పడమే ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు అని ప్రారంభించాడు. అక్కడ జగత్తు గురించి చెప్పాలన్న ఉద్దేశం కాదు గజేంద్రుడిది. ఎవరి యందు ఇవన్నీ జరుగుతున్నాయో అటువంటి ఈశ్వరునే శరణంబు వేడేదని అన్నాడు. ఈశ్వరుని శరణు వేడుతున్నాను, అటువంటి ఈశ్వరుడు అయినటువంటి దత్తాత్రేయ నీకు నమస్కారము అని ప్రారంభమే అంత ఉదాత్తంగా చేశాడు. ఏమండి, ఆయన అడిగిన 10 కోరికల్లో లేదా 12 కోరికల్లో ఎక్కడా కూడా వేదాంత జ్ఞానమే లేదు. ఇప్పుడు ఈయన ఇంత అద్భుతమైన స్తోత్రం ఎలా చదివాడంటే, వస్తూ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ పుస్తకం కొనుక్కొచ్చాడు, కంఠస్థ పెట్టి చదివాడండి అంటామా? ఏమిటి ఇలా పలుకుతుంది? ఇవే రహస్యాలు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నుంచి పలుకుతున్నాయి. ఇలాగ ఇప్పుడు ఒక్క శ్లోకం ఇలా మెరిసింది కదా, ఇలాంటి శ్లోకాలు వరుసగా ఉన్నాయి. ఏ విధంగా బ్రహ్మము సత్యము, సత్యమైన బ్రహ్మమును ఎలా పట్టుకోవాలి. అయితే ఇక్కడ జగత్తు మిథ్య వరకు కొంతమంది తెలుసుకున్నారు, కానీ బ్రహ్మము సత్యం తెలుసుకోలేక శూన్యవాదాల్లోకి వెళ్ళిపోయారు కొంతమంది. అలాంటి వాటిని పరాస్తం చేసి సత్యమైన బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేశారు. మళ్ళీ ఉపనిషత్తుల్లో ఉన్నదాన్ని తిరిగి తీసుకొచ్చినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు మొదలైనటువంటి వారు. శంకర భగవత్పాదుల వారు పూర్వమే ఉన్నటువంటి గ్రంథం ఇది. అంటే వ్యాస హృదయం మనకి దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇక్కడ తంత్వామహం శరణదం సచివం బిలేస్మిన్ విజ్ఞానదం స్వజన దుఃఖహరం త్రియధీశం గోవిందమచ్యుతమజం శివదం ముముక్షు సర్వాత్మనా అఖిల గురుం ప్రణత పరేశం.
సర్వోత్కృష్టమైన ఆ పరమేశ్వరుని నేను శరణు వేడుతున్నాను. సర్వాత్మన అన్ని విధముల శరణు వేడుతున్నాను. అసలు శరణు వేడిన వారికి ఏది కావాలో అది ఇచ్చేవాడు నిజమైన శరణ్యుడియన. ఈ గుహయందు ఉన్నటువంటి వాడు విజ్ఞానాన్ని ఇచ్చేవాడు, తన వారికి దుఃఖాన్ని పోగొట్టడమే స్వభావంగా కలిగిన త్రియధీశం. త్రియధీశం అనే మాట చాలా గొప్పగా వేశారండి. త్రిమూర్త్యాత్మకుడు, జగత్రయానికి నాయకుడు అని త్రిమూర్త్యాత్మకుడు గనకనే ముగ్గురు స్వరూపాలను చెప్తూ 3 వదనాలతో భాషిస్తున్నాడు. అటువంటి స్వామికి ప్రణామాలు చేస్తూ ఎందుకు వచ్చాడో ఆ శ్లోకం చివరిలో చెప్తున్నాడు. జ్ఞానం విశుద్ధం విపులం యథేతత్ వైరాగ్య విజ్ఞానయుతం పురాణం ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే త్వద్భక్తి యోగంచ మహద్విమృగ్యం. నాకు కావలసింది జ్ఞానం విశుద్ధం, శుద్ధమైన జ్ఞానం కావాలి అన్నాడు. ఇదేమిటంటే శుద్ధం కాని జ్ఞానం కూడా ఉంటుందా అంటే, విషయ జ్ఞానములన్నీ శుద్ధ జ్ఞానములు కావు. విష్ణు జ్ఞానమే శుద్ధ జ్ఞానము అనగా బ్రహ్మజ్ఞానం అని అర్థం. నాకు బ్రహ్మము గురించి జ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానమన్నా ఆత్మజ్ఞానమన్నా రెండూ ఒక్కటే. బ్రహ్మ విద్య అన్న అదే. నాకు శుద్ధమైన జ్ఞానం కావాలి. అది ఎలా తెలియాలంటే విపులం, విస్తారముగా నాకు తెలియాలి. పైగా వైరాగ్య విజ్ఞానయుతం పురాణం. బ్రహ్మ విద్య అనేది ఇవాళ నిన్న మొదలైంది కాదు, అత్యంత ప్రాచీనమైనటువంటి బ్రహ్మ విద్య. అది వైరాగ్య విజ్ఞానములతో కూడి ఉన్నది. అంటే వైరాగ్యం కలిగితే కానీ అది వినడానికి అర్హత లేదండి. వింటే అర్థమవడం పక్కన పెట్టండి, వినడానికి మఠం వేసుకోవాలన్నా వైరాగ్యం ప్రధాన అర్హత బ్రహ్మ విద్యకి. కాలక్షేపము సెలవు దొరికింది అనేది అర్హత కాదు ఇక్కడ. అందుకు వైరాగ్య విజ్ఞానం, ముందు వైరాగ్యము తర్వాత అనుభవ రూపమైన జ్ఞానము, వాటితో కూడినటువంటిది అత్యంత ప్రాచీనమైనది ఏది ఉందో దానిని ఆఖ్యాహి, దాన్ని చెప్పవయ్యా స్వామి. ఎవరిని అడుగుతున్నాడు? విశ్వేశ్వర విశ్వమూర్తే. విశ్వానికి ఈశ్వరుడు నువ్వు, విశ్వమూర్తివు నువ్వు. ఈ ప్రశ్నలోనే గొప్పగా ఉన్నది. విశ్వానికి ఎవడు ఈశ్వరుడో వాడు విశ్వానికి దూరంగా లేడు. అది ఆశ్చర్యం. అది సనాతన ధర్మంలో విశ్వమంతా సృష్టించిన పరమాత్మ ఎక్కడంటే పరలోకమనందున్న ప్రభువు కాడండి. విశ్వమంతా వ్యాపించిన వాడు ఆయనే, విశ్వమే ఆయన. కానీ విశ్వేశ్వరుడు వేరు, విశ్వం వేరు కాదు భారతీయ సనాతన ధర్మంలో. అందుకే విశ్వేశ్వరుడే విశ్వమూర్తి, విశ్వమంతా ఆయన మూర్తి. ఇక్కడ ఆలోచించండి, ఇందాక చెప్పిన రజ్జుసర్ప భ్రాంతి. విశ్వమంతా ఆయన అయినప్పుడు విశ్వం వేరుగా ఉందా? ఇప్పుడు సముద్రంలో అలలు కనబడుతున్నాయి. అలలు సముద్రమునికి వేరుగా ఉన్నాయా? లేవు. అలల్లో ఉన్నదేమిటి? సముద్రమేగా. ఇదొక్కటి ఆలోచించుకుంటే చాలు. కానీ వేరుగా కనబడ్డ ఒక భ్రాంతి మాత్రమే. కానీ దాని ఎందు చైతన్యముగా ఆయనే ఉన్నాడు. చైతన్య దృష్టి చూస్తే సముద్రమంతా ఒకటే జలం, కెరటాల దృష్టితో చూస్తే సముద్రం అనగా ఎన్నో కెరటాలు. కానీ జగద్దృష్టితో అనేకం, పరమాత్మ దృష్టితో ఏకం. ఈ ఉదాహరణతో మనం గ్రహించగలగాలి. కనుక అటువంటి ఏకమైన పరమాత్మ అంటే ప్రతి దానిలో పరమాత్మ తప్ప అన్యము లేదు. అన్యం అనేది కేవలం భ్రాంతి. ఆ భ్రాంతి చెప్పడం కోసమే రజ్జుసర్ప భ్రాంతి అనేది. మొత్తం పరమాత్మయే. ఆ జ్ఞానం పుస్తకాలు విని చెప్తే వచ్చేది కాదు, భగవద్ అనుభవం, అనుగ్రహం కావాలి. అందుకే స్వామి అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. త్వద్భక్తి యోగంచ, గొప్ప మాట అన్నాడు. నీ భక్తి యోగం నాకు కావాలన్నాడు. అయ్యా, జ్ఞానం వచ్చినంత మాత్రం చాలు కదా, మళ్ళీ భక్తి ఎందుకు అని అడిగాడు. భక్తి 2 విషయములు. సాధన దశలో భక్తి గౌణ భక్తి, సిద్ధ దశలో భక్తి ముఖ్య భక్తి అనిపించుకుంటుంది. ఆ ముఖ్య భక్తికే పరాభక్తి అని పేరు. శుద్ధమైన బ్రహ్మజ్ఞానమేదో పరాభక్తి కూడా అదే. జ్ఞానభక్తుడు అని చెప్తుంటారు కదా, బ్రహ్మము తప్ప అన్యము లేదనేటువంటి తాదాత్మ్య స్థితితో కూడిన భక్తి కూడా ఉత్కృష్టమైన జ్ఞానం మనకేమి తీసిపోదు. అటువంటి జ్ఞానరూపమైన భక్తి ఏదో అది నాకు కావాలి అంటున్నాడు. అందుకే త్వద్భక్తి యోగంచ. అయితే నన్నెందుకు అడిగేవు నువ్వు అడగచ్చు. అది చెప్పడానికే నువ్వు అవతారం ఎత్తేవని నాకు తెలిసింది. నువ్వే పని మీద వచ్చావో ఆ పనే చేయమని నేను అడుగుతున్నాను. తవావతారోయ మకుంఠధామన్ ధర్మోపదేశాయ చ యోగగుప్త్యై. నువ్వు ధర్మాన్ని ఉపదేశం చేయడానికి, యోగాన్ని రక్షించడానికి, అంటే బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని ప్రవర్తింపజేయడానికే నువ్వు వచ్చావు. ఆచార్యుడు అంటేనే బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకుడు. బ్రహ్మ విద్యని ధర్మాన్ని 2 ప్రతిష్ఠించడానికే భగవంతుడు అవతరిస్తుంటాడండి. అంటే ఒకటి ధర్మం, ఒకటి జ్ఞానం. ధర్మం లోకం క్షేమంగా నడవడానికి, జ్ఞానం యోగ్యుడైన వాడు ముక్తి పొందడానికి. ఈ 2 అవసరమే. కానీ 2 ఇవ్వడం కోసం భగవద్ అవతారాలు. అందుకే ధర్మోపదేశాయచ యోగగుప్తి. అటువంటి నువ్వు ముముక్షు వర్గస్య విధాతుమీ స జ్ఞానస్వరూపం విభవాయ తేషాం. ఎవరైతే ముముక్షువులో వాళ్లకు నువ్వు జ్ఞానస్వరూపుడు. ఇది తెలుసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని స్మరిస్తే కోరికలు తీరతాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు.
కానీ ముముక్షమైన వాడు మాత్రం దత్తాత్రేయ స్వామి వారిని ఎందుకు ఆశ్రయిస్తాడు అంటే బ్రహ్మ విద్య అవగాహన కోసమే, మరొకటి కాదు. ఈ విధంగా స్తోత్రం చేసేవాడు చాలా రమ్యమైన స్తోత్రం చేస్తూ చివరిలో గొప్ప మాట అంటాడు. ఎందుకు ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా వేదన పడి వచ్చాడనేది ఇక్కడ అర్థమవుతుందండి మనకి. ఇప్పుడు వేదన వేరు. అయ్యా 12 రకాల కోరికలు కోరాడు, ఇంకా వేదనయ్యా అంటే ఆ కోరికలతో హాయిగా ఇంతకాలం రాజ్యపాలన చేస్తున్నప్పుడు వేదన కలగలేదు. ఈ మధ్య ఎందుకు కలుగుతోంది ఆయనకి. ఏమనంటే ఎంతకాలం ఈ రాజ్యం పాలిస్తూ ఇవి చూసుకుంటూ ఈ వ్యవహారాలతోనే గడిపేయడమేనా. మృత్యువు ఎప్పుడో వస్తుంది, కానీ ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా, అది తప్పదు కదా. అప్పుడు ఈ రాజ్యాన్ని అన్నిటి విడిచి వెళ్ళవలసిందే కదా. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎవడిని, నా తత్వం ఏమిటి, అది తెలియాలి, ప్రశ్న రావాలి. ఈ కథల ద్వారా మన అలర్కుడి కథ కానీ ఇప్పుడు ఈ కథ కానీ అటు ప్రహ్లాదుని కథ కానీ చెప్తున్నది ఏంటంటే భోగాలు అనుభవించాలి, అయ్యో ధర్మంగా ఉండాలి, రెండో అనుకోవడం మహా కష్టం. కొంతమంది భోగాలు అనుభవించాలని బ్రతుకుతారు 99% మంది. కానీ ధర్మంగా ఉండాలి అనుకుంటూ బ్రతికేవాళ్ళు చెప్పంగా మిగిలిన శాతం వాళ్ళు. కనుక ధర్మబద్ధంగా భోగములు అనుభవించుట, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయటం అన్నీ చేశాడు. ఇంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు మరణం ఎలాగూ తప్పదు. మరణించిన తర్వాత ఈ వాసనల వల్ల మళ్ళీ జన్మలు తప్పవు. కనుక మరి జన్మ పరంపరల్లోకి వెళ్లకుండా ముక్తి పొందాలి అంటే ఒకటే మార్గం ఏమిటి అంటే జ్ఞానమే, మరొకటి మార్గం లేదు. జ్ఞానం అనగా బ్రహ్మానుభవము, ఇదే నిర్వచనం. బ్రహ్మము అనుభవములకు వచ్చుట. ఒక్క మాటలో పరమాత్మ తాదాత్మ్యము మోక్షము, ప్రపంచ తాదాత్మ్యము బంధము. బంధమోక్షాలకి ఇది డెఫినేషన్ తెలుసుకోండి. ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతున్నంతకాలం మన బంధంలో ఉన్నాం. పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. ఇప్పుడు ఎవరు దేనితో తాదాత్మ్యం చెందారో వారికే తెలియాలి. కనుక మన స్థితి బంధమా మోక్షమా? కనుక మోక్షం అనగా నువ్వు మరణించినప్పుడు నీ తలుపు తట్టి విమానం పెట్టి నిలబెడదరు, నువ్వు దానిలో కూర్చొనిదవు, పరలోకమునకు ప్రయాణం చేసేదవు కాదు. తెలుసుకోండి. ఇక్కడ ఏదైనప్పటికీ ఇహ ఎక్కడే నువ్వు బ్రహ్మం ఎక్కడో ఉన్నప్పుడు ఏ లోకానికి వెళ్తావు? ఏ లోకంలో బ్రహ్మం ఉన్నాడు? సర్వలోకంలో బ్రహ్మమైనప్పుడు ఏ లోకానికి వెళ్తావు? ఆఖరికి నీలో బ్రహ్మం ఉన్నాడని చిన్నప్పటి నుంచి విన్నామే. నాలో ఉన్న బ్రహ్మం ఎవడు? నాలో ఉన్న బ్రహ్మం ఎలా ఉన్నాడు? రోజుకు వేషం వేస్తూ కూర్చున్నాడా? ఆయన రూపం ఏమిటి? ఆయనకు రూపం ఉందా? పేరేమిటి? మీరే బ్రహ్మం అన్నారు కదంటే ఏదో చెప్పాలి కానీ చెప్పాం, కానీ బ్రహ్మం అని పేరా? ఎవడు ఆయన? ఎలా ఉన్నాడు తెలియాలి కదా. అది తెలుసుకోవడమే జ్ఞానం, మరొకటి కాదు. ఎలా ఉన్నాడు నాలో? చిన్నప్పటి నుంచి మనం అంటాం నాలో దేవుడున్నాడండి, అందరిలో దేవుడున్నాడండి అని అందరూ అన్నారు, కానీ ఎప్పుడు దేవుడున్నాడు అనిపించిందా అంటున్నావా? ఆలోచించండి. ఒక్కసారి అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే నాలో దేవుడున్నాడు నిన్ను వాళ్ళని అంటున్నాం కదా, ఎలా ఉన్నాడని ప్రశ్న వచ్చిందా? రాలే. ఎందుకు రాలేదు? కావాలనుకోలేదు అంతే. కావాలనుకుంటే ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే ఆ గురువుని ఆశ్రయిస్తా నేర్చుకుంటాం. ఈ ప్రశ్న పుట్టడానికే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి. ఇక్కడ అంటే ఒక జన్మది కాదు, అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ ప్రశ్న రాదు, జిజ్ఞాస రాదు. ఆ జిజ్ఞాస వస్తే అప్పుడు గురువుని ఆశ్రయిస్తే ఒకవేళ ఈ జన్మలో తెలిస్తే సంతోషమే, లేదా కొనసాగిస్తూ తర్వాత జన్మలోకి వెళ్తాం. కానీ నాలో దేవుడున్నాడని ప్రతివాడు అంటారే, ఎలా ఉన్నాడు? ఎవరు ప్రశ్నించుకున్నారు? ఎంతమంది అన్వేషించారు? ఇప్పుడు అలాంటి జిజ్ఞాస మొదలైంది. ఇంతకాలం ఇంద్రియములతో చక్కగా దత్తాత్రేయ స్వామి దయవల్ల నేను బాగున్నాను, ఆయన మహిం వల్ల నాకు ఈ వరాలు వచ్చాయి, దానివల్ల రాజ్యం పాలన చేస్తున్నాను అనుకుంటే 1000 బాహువులు వస్తున్నాయి నాకు, ఎక్కడికంటే ఎక్కడ గమనం చేయగలుగుతున్నాను, రోజు దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేస్తున్నాను, ఆయన ఆరాధన చేస్తున్నాను, సర్వదేవతలను యజ్ఞములు చేసి తృప్తిపరుస్తున్నాను, నాకు శాస్త్రము విధించిన సర్వకర్మలు చేస్తూ ఉన్నాను 1000 సంవత్సరాల నుంచి అని హాయిగా బ్రతికిశాడు. ఇప్పుడు అనుకుంటున్నాడైనా ఇవి నేరుగా పరమార్థాన్ని ఇవ్వదు, జ్ఞానమే పరమార్థాన్ని ఇస్తుంది. అది కావాలంటే మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళి ఇదంతా ఆయన ముందు చెప్తున్నాడు. ఆయన మాత్రం కళ్ళు తెరవలేదండి. ఇది ఆయన ముందు ఆయన చేస్తున్నాడు స్తోత్రం అంతా. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేధసం విశ్వాత్మానమజం బ్రహ్మన్ ప్రణతోస్మి పరం పదం. ఎవడు విశ్వాన్ని సృజించాడో, ఎవడు విశ్వమై ఉన్నాడో, ఎవడు విశ్వవ్యాపకుడై ఉన్నాడో, ఎవడి వల్ల విశ్వముందో, ఎవడికి విశ్వము లేదో. ఏం ప్రశ్న చూడండి. ఆయన వల్ల విశ్వం ఉంది కానీ ఆయనకు విశ్వమేం లేదు, అని విశ్వానికి అతీతుడు ఆయన. అటువంటి స్వామికి నమస్కారము. స్వామి ఎన్నాళ్ళు ఇంద్రియాలను తృప్తిపరచడమే జీవితమును బతికాను, మరొకటి కాదు. అందుకే శరీరం పెరుగుతున్న కొద్దీ మరింత లగ్జరియస్, మరింత సంపాదన, మరింత సౌఖ్యం, ఇంతే. అంటే భోగంతో భోగం సంపాదించడానికి ప్రయత్నించడమేనా యోగం? ఎప్పుడు ఇదంతా ఏమిటి అంటే ఇంతకాలపు జీవితానికి ఒకటే పేరు పెడుతున్నాడు కార్తవీర్యార్జునుడు, అసదింద్రియ తర్పణం. అసత్తులైన ఇంద్రియాలను తృప్తిపరచడమే బ్రతుగ్గా ఇన్నాళ్ళు బ్రతికిశాను.
ఇప్పుడు ఎన్నాళ్లకి నీ పాదపద్మాలని నేను ఆశ్రయించగలిగాను. నన్ను ఈ పాప సముద్రం నుంచి బయట పెట్టవయ్యా అన్నాడు. నిమగ్నో వృజినార్ణవే, కేవలం వృజినార్ణవే, పాప సముద్రంలో మునిగిపోయానన్నాడు. ఏంటంటే ఇంతకాలం దత్తాత్రేయుడు పాపాలు చేశాడా? ధర్మబద్ధంగానే ఉన్నాడు కదా. పాప సముద్రంలో మునిగిపోవడం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోకపోవడమే పాపం అండి వేదాంత భాషలో. అందుకే ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఎవడు ప్రయత్నిస్తాడో లేదా బతకేస్తాడో వాడికి ఒక పేరు పెట్టింది ఉపనిషత్తు, ఆత్మఘ్నుడు అని. అంటే తనని తాను చంపుకొనువాడు అని పేరు పెట్టింది ఇక్కడ. అంటే ఆత్మహత్యా పాతకాలు నాటిది అనమాట ఇక్కడ. అంటే నిన్ను నువ్వు తెలుసుకునే జన్మ వచ్చినా ప్రయత్నం చేయలేదంటే నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు కదా. కనుక నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే మహాపాపం. పాపం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మళ్ళీ ఇలాంటి శరీరం వస్తుందో లేదో తెలియదు. అది రావడానికి ఎన్ని జన్మలు పడుతుందో అంతవరకు ఎన్ని అనుభవించాలో. అందుకే ఈ వృజినార్ణవం అంటే పుడుతూ చస్తూ చస్తూ పుడుతున్న సంసారం పేరే పాప సముద్రం. పాప సముద్రం అంటే బాగుండదని సంసార సముద్రం అంటున్నాం, కానీ దీని మరో పేరండి అది. ఇక్కడ ఈ పాప సముద్రం నుంచి బయట పెట్టవయ్యా. ఇన్నాళ్ళు విషయాలు అనుభవించావు కదా, భూమిని అనుభవించావు కదా, ఇదే ఇలాగే బతికే అనకు. ఇంకా చాలయ్యా వీటితో, అది అనిపించాలండి. ఇంకా చాలు అనిపించినప్పుడే అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిజొచ్చితి అనాలి. ఇక్కడ ఎప్పుడైనా అలసిపోయామా? పిల్లలు అలసిపోయినంత వరకు బొమ్మలతో ఆడుకుంటూనే ఉంటారు, అమ్మా నాన్న గుర్తురారు. బొమ్మలతో ఆడి అలసిపోయినా విసుగొచ్చినా అప్పుడు అమ్మా నాన్న గుర్తొస్తారు. అలాగే విషయాలతో ఆడుకుంటూ ఒక విసుగు అలసట అనిపిస్తే అప్పుడు భగవంతుడు గుర్తొస్తారండి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. అది రావడం అంత తేలిక కాదు. అంతర్యామి అలసిస్తొలసిన అందరూ అనగలరా? ఇంకా మనం అలసిపోలే, ఇంకా తింటూ ఇలాగ బతికేద్దాం, మళ్ళీ పుట్టేను మళ్ళీ ఆడుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మహానుభావుడు అడుగుతున్నాడు, అలమేతావతా భూమన్ విషయాసక్త చేతసా. నాకు అసలు వృద్ధాప్యం లేదు, బలమైన యవ్వనం నిత్య యవ్వనం నాకు ఇచ్చేసావు, ఎంత తింటున్నా కానీ చాలిది. ఇంద్రియాలతో ఎంత అనుభవించినా అది నిజమైన తృప్తి కాదు, అది పరమార్థం కాదు. ఆ ఎరుక కలిగింది కార్తవీర్యార్జునుడికి. అది గొప్పండి, మెచ్చుకోవలసింది అది. ఇంకా చాలు, వీటిలో సారం లేదు. తెలివంతా ఎక్కడుంటుందంటే నిస్సారాన్ని గుర్తించడంలో ఉంటుంది. ఇక్కడ ఇది నిస్సారమని తెలియాలి. ఎంతమంది కనిపిస్తుందండి నిస్సారమని? భగవంతుడు ఆయువు ఇవ్వాలి కానీ మరో 100 ఏళ్ళు బ్రతికైనా తినేద్దాం అనుభవిద్దామని అనుకుంటాం. ఇంకా చాలు ఇవి అనిపించాలి అంటే ఎంత ఉండాలి, ఎంత పరిజ్ఞానం ఉండాలి. అందుకే ఇంకా చాలయ్యా, నాకు ఏది శాశ్వతమైన పరమపదమో అది నాకు కావాలి అని అడిగాడు. అయితే మరిన్నాళ్ళు ధర్మంగా భోగం అనుభవించారు కదా, అదంతే వ్యర్థం అనుకుంటున్నాడు. అంటే అవి వ్యర్థం అనే విషయం ఇతనికి తెలియడం ఇన్నాళ్ళు ధర్మంగా ఉండడం వల్లనే. అది తెలుసుకోండి. ఇక్కడ ధర్మబద్ధంగా భోగాలు అనుభవించిన వాడికే వైరాగ్యం కలుగుతుంది. ఇది రహస్యమైన విజ్ఞానం. అందుకే మొన్న నా మధ్య కర్దమ ప్రజాపతితో దేవహూతి భాగవతంలో చెప్పిన మాటను ప్రస్తావన చేసుకున్నాం. అప్పుడు చెప్పింది ఇప్పుడు గుర్తుంటుందా? తలలు ఎలా ఊగుతాయో చూడ్డానికి నా భయం వేసి నేనే చెప్పేస్తున్నా. గొప్ప మాట చెప్పింది. ఎవరి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్న వ్యర్థుడు, ఎవడి ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో వాడు వ్యర్థుడు, ఎవడి వైరాగ్యం పరమాత్మపై భక్తిని కలిగించదో వాడు వ్యర్థుడు అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి ధర్మబద్ధమైన భోగానుభవం కొంతకాలానికి వైరాగ్యం కలిగిస్తుంది. కానీ భోగాలు వద్దనలేదు మన సంస్కృతి. భోగవాంఛ ఉన్నంతకాలం ధర్మబద్ధమైన భోగం అనుభవించు, కొంతకాలానికి వాటి విరక్తి కలిగిస్తుంది. ధర్మం ఇక్కడ ఉంది కనుక ధర్మం లోపలికి వెళ్ళి చిత్తాన్ని శుద్ధి చేసి వైరాగ్యమైన గొప్ప విషయాన్ని ఇస్తుందిట. ఆ వైరాగ్యం కలగగానే ఇంకా వీటిపై ఆసక్తి పోతుంది. ఆసక్తిపై పరమాత్మ వైపు ఆసక్తి కలగాలి. ఇక్కడ అది దేనివల్ల కలిగిందని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. ధర్మబద్ధమైన భోగసేవనం వల్ల. ఇన్నాళ్ళకి కలిగింది కర్తవీర్యార్జునుడికి. అందుకే అలమేతావతా భూమన్ విషయాసక్త చేతస. ఇంకా విషయములపై ఆసక్తి కలిగిన చిత్తంతో చాలు ఇంకా. ఎందుకంటే ఆయవ్వనాత్ బహుతిధన్నాజ్యాపి విదృశం మనః. ఒక మాట అంటాడు, చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు, వ్రీలిన ఈ ఆశ వెర్రివాని చేతిరాయి అని అంటాడు హనుమాచార్యుల వారు. ఇక్కడ తృప్తికి హద్దెక్కడండి? ప్రపంచంలో సంపదన్నా అంతా పడేసినా ఇంకా కావాలనిపిస్తుందిట. మన పురాణాలు ఎలాంటి ఉదాహరణలు చెప్తాయంటే యయాతి చక్రవర్తి కదా ఇదే చెప్తుంది. యయాతి ఇంకా భోగాలు అనుభవించాలనుకుని కొడుకు యొక్క యవ్వనాన్ని కూడా అడిగి తీసుకుని, ఎందుకంటే భోగాలు అనుభవించాలన్నా ఇంద్రియాలు పనిచేయనప్పుడు మానసికంగా భోగధ్యానం ఉంటుంది కానీ శారీరకంగా వాడు భోగాలు అనుభవించలేడు. అందుకే చాలామంది వృద్ధులు మంచివాళ్ళలా కనబడతారు.
ఎందుకంటే భోగం అనుభవించే శక్తి ఇంద్రియాలకు లేదు కనుక అలా కూర్చుంటారు వాళ్ళు ఏదో మహానుభావులు అనుకుంటాం, కానీ వాడు లోపల భోగవాంచ కొత్తలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వాడికి ఇంద్రియ బలం సెకండ్ ఇన్నింగ్స్ కానీ ఇచ్చాడు భగవంతుడు, ఇంకా వాడు విజృంభిస్తాడు. అంత ఇంత కథ. యయాతి కొడుకు యొక్క యవ్వనాన్ని కూడా తీసుకుని అనుభవించి చివరికి ఫైనల్ జడ్జిమెంట్ చెప్తున్నాడండి. ప్రపంచ నాగరికతకి భారతీయ సంస్కృతి ఇచ్చిన అద్భుతమైన పాఠాలు ఇవన్నీ కూడా. ఇదేదో నిద్రపోతూ వినే వేదాంత పాఠాలు అనుకుంటున్నాం కానీ బ్రతుకుని బాగు చేసేటువంటి బంగారు మార్గాలు అనుకోవడం లేదు. లెసన్స్ ఆఫ్ లైఫ్ అండి ఇవన్నీ ఒక్కొక్కటి కూడా. మహానుభావుడు చెప్తున్నాడు, ఇంతకాలం అనుభవించి సారం చెప్తున్నాను. కోరికలను తీర్చుకోవడం కోసం విషయాలు అనుభవించడం ఎలా ఉంటుందంటే, విషయానుభవం వల్ల కోరిక తీరదు సరికదా, ఇంకా పెరుగుతాయి. ఇది ఎలా ఉంటుందంటే అగ్నిని ఆర్పడానికి నెయ్యి పోసినట్లుంటుందయ్యా అని చెప్పాడు. అందుకే ఎంత అనుభవించినా వీడికి అంతులేదు ఒకటి, వీటిలో సారం లేదొకటి. కానీ అసలు సారం ఏది? ఇవి పొంది ఆనందిస్తున్నాను అనుకోవడం దేని ఆధారంగా జరుగుతుంది? అటు వెళ్ళాలి. అప్పుడు అఖండమైన ఆనంద సముద్రం నీలో ఆత్మగా గోచరిస్తుంది. ఇది గొప్ప విషయం. కానీ మహానుభావుడు అంటున్నాడు, నేను ఈ లోకంలో అత్యంత దౌర్భాగ్యవంతుణ్ణయ్యా అన్నాడు కార్తవీర్యార్జునుడు. ఎవడైతే 12 వరాలు పొంది 1000 సంవత్సరాలు 1000 చేతులతో చక్రవర్తిగా అద్భుతంగా ఉన్నాడు, మహానుభావుడు చెప్తున్న మాట ఏంటి? దుర్భగోబత లోకేహం నితరాం క్షత్రియాధమ. నేను ఈ క్షత్రియుల అధముణ్ణి, పైగా దౌర్భాగ్యవంతుణ్ణి. ఎందుకంటే ఏ మహానుభావుడిని ఆశ్రయిస్తే దుర్లభమైన కైవల్యం లభిస్తుందో అలాంటి స్వామి భక్తుడైన కూడా దానికి కావలసిన జ్ఞానాన్ని ఇంత వరకు పొందలేకపోయాను. నీ దగ్గరకు వచ్చిన 12 వరాలు అడిగాను, అందులో ఈ వరం లేదు. పైగా ఎటువంటివి అడిగానంటే మిథ్యలైన విషయాలపై లంపటత్వం అడిగాను. మిథ్యా విలసతేష్వేసు లంపటస్సన్ సదా విభో. కేవలం మిథ్యలైన విషయాలపై లంపటత్వం అడిగి సుసామ్రాజ్య శ్రియా మత్త, సామ్రాజ్యం అనేటువంటి మదం చేత, అంటే నేను ఇంత గొప్ప సామ్రాట్టుని, మామూలు రాజు కాదు, సామ్రాట్టు అనేటువంటి మదం చేత, అంటే మైమరపు చేత. మదం అనగా మైమరపు, అహంకారము గర్వం అని అర్థం చెప్పడానికి లేదు. అటువంటి మైమరపుతో అంతకుణ్ణి మర్చిపోయానన్నాడు. అంతకుడు మృత్యువు, అది తప్పకుండా పొంచి ఉంటుంది. అందుకు మృత్యువుని అర్థం చేసుకుంటే పాఠం ముందొస్తుందండి. అదే రమణులు వారు చెప్తారు, తను మృత్యువు అనుభవానికి రాగానే ఏ విధంగా ఆయన వివేచన ఆత్మవైపు తిరిగిందో చెప్తాడు. అది గ్రహించవలసినది. అని ఇదానీం త్వత్ప్రసాదేన, అయితే ఇప్పటికీ నీ అనుగ్రహం నాపై ఉంది గనకనే నీ పాదపద్మాలను విడవకుండా నీ వచనామృతం ద్వారా నాకు కైవల్యానికి యోగ్యమైన జ్ఞానం కావాలనే బుద్ధి కలిగింది. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. ఎన్నాళ్ళు వస్తూనే ఉన్నాడే, ఇది అడగలేదండి, ఇప్పుడు అడిగాడు చూడండి. ఆ 12 వరాల్లో ఇది లేదు, ఎన్నాళ్ళు వస్తూన్నా ఇది లేదు. మిగిలిన విషయాలన్నీ అడిగాడు. లోక వ్యవహారమే, ధర్మమే, ఇంకా యజ్ఞాల గురించి అడుగుంటాడు, దేవతల పూజల గురించి అడుగుంటాడు. అవి కూడా పరమార్థం కావు. అవి నేను పవిత్రుల్ని చేస్తాయి ఎంతవరకు, కానీ పరమార్థం కావలసినటువంటిది ఏదో ఇప్పుడు అడుగుతున్నాడు. ఇది అడిగానంటే ఒక విధంగా అదృష్టవంతుణ్ణే. అది కావాలనే కోరిక వాళ్ళు కలిగింది కదా. ఇది నీ అనుగ్రహం. ఇదానీం త్వత్ప్రసాదేన అనుతృప్తోస్మి కేవలం నకథంచిల్లభే శాంతం వినాతే వచనామృతం. ఇప్పుడు నాకు నీ వచనామృతం కంటే శాంతినిచ్చేది మరొకటి లేదు. ఇది తెలుసుకోండి. ఎన్ని సంపాదించినా ఏదో తెలియని ఒక అలజడి హృదయంలో ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ప్రతి జీవుడికి ఉంటుంది. గమనించండి. ఇక్కడ ఏది ఉంటే బాగుంటాను నువ్వు అనుకుంటావో అవన్నీ నీకు సమకూరినా నీ అశాంతి పోదు. లోకంలో డబ్బుంటే చాలనుకుంటాడు లేనంతవరకు. వచ్చిన వాళ్ళ హృదయంలో అశాంతి ఏమిటి ఇప్పుడు పరిశీలించారా? పైగా బోళ్ళని భోగాలు సంపాదించుకొని ప్రతి మందికి చూపిస్తావు, ఇది ఉంది అది ఉందని. వాడు సంతోషపడుతున్నా నువ్వు అనుకుంటావు, వాళ్ళు ఏం సంతోషపడరు. నీ తృప్తిని ఇది అలా చెప్పుకోవడమే. నేను ఇది కొన్నా అది కొన్నా, ఇది చేసా అది చేసా అంటావు. వాడు ఆహా ఓహో నువ్వు నిన్నేం ప్రశంసించాడు, లేనిపోని పొగరెందుకయ్యా అనుకుంటూ ఉంటాడు. ఇది మన తృప్తే ఇలాంటివన్నీ. అందుకు ఈ తెలియని అలజడి ఒకటి ఉంటుంది. శాంతి ఎలా లభిస్తుంది అంటే నాణ్యదస్తి శరణం మమ లోకే తవ సుసేవ్య చరణాధిదయాళో మగ్నముద్ధర భవాంబుధేర్విభో తవ పదాబ్జరతం నిజభక్తం శిష్యస్తేహం సాధిమాం తాం ప్రపన్నమని ఎలా శరణు వేడాలో జ్ఞానం కోసం నేర్చుకోండి. ఇక్కడ కళ్ళు తెరవట్లేదు దత్తాత్రేయ స్వామివారు, అది మరువరాదు. ఆయన అలాగే కళ్ళు మూసి కూర్చున్నాడు. ఈయన మాత్రం ధ్యానం చేస్తున్నాడు. నాణ్యదస్తి శరణం మమ లోకే, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా స్వామి. పైగా నువ్వు దయాళో, నేను అర్హుడినని నువ్వు అనుగ్రహిస్తావని నేను కూర్చోలే, నువ్వు దయాస్వరూపుడు అనుగ్రహిస్తామని కూర్చున్నాను.
కనుక నీ అనుగ్రహానికి అర్హత లేదు, అనుగ్రహించే దయ నీకుంది అంతే, అందుకు నీకు నమస్కరిస్తున్నాను. మగ్నముద్ధర భవాంబుధేర్విభో, సంసార సముద్రంలో మునిగిపోయానయ్యా అన్నాడు. చూడండి, అంత గొప్పవాడు కూడా. మునిగిపోయానంటే అర్థం మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, ఇది తప్పదు నాకు. ఏమి ఇక్కడ సాధించానని నేను? అందుకే నన్ను అనుగ్రహించు. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ. ఆ విష్ణు నామములు ఎంత ప్రేమగా పలుకుతున్నాడో శ్రీమన్నారాయణమూర్తి అనేటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఉద్దేశించి. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే విశ్వవంధ్యాంఘ్రే, నమస్తే యోగినాంవర, నమస్తే వాసుదేవాయ, నమస్సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ యోగివంద్యాయ తే నమః, నమస్తే పద్మనాభాయ, నమస్తే జలసాయినే, నమస్తేస్తు హృషీకేశ, పాహిమాం వృజినార్ణవాత్. ఈ పాప సముద్రం నుంచి బయట పెట్టవయ్యా. నమో నంతాయ సూక్ష్మాయ సర్వాధ్యక్షాయ సాక్షిణి మనోగిరాం విదూరాయ భక్తావాసాయ తే నమః, నమ పంకజనాభాయ, నమ పంకజశాలిని. ఈ ఆర్తి కావాలండి ఇక్కడ, ఆ ఏడుపు కావాలి. ఆ ఏడుపున్నవాడు తప్పకుండా శ్రద్ధతో సర్వేంద్రియములు వికసించి గురువు ముందు కూర్చుంటాడు. ఇక్కడ జ్ఞానాన్ని గ్రహించడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ ఆర్తి లేనివాడికి ఏం లభిస్తుంది? ప్రసీద పరమానంద, ప్రసీద పరమేశ్వర, ఆదివ్యాధి భుజంగేన దష్టం మాం ఉద్ధర ప్రభో. ఒక పాము ఎప్పుడూ కాటు వేసే ఉంటుంది నా శరీరాన్ని, కాటు వేస్తూనే ఉంటుంది. ఆ పాము ఆదివ్యాధి భుజంగం, లేదా 2-3 పాములు అనుకోండి, ఇంకా బాగుంటుంది. ఆది అంటే మానసికంగా ఉండేటువంటి దిగులు, వ్యాధి అంటే శరీరానికి. ఈ రెండూ లేకుండా ఎవడి జీవితం గడవదు. ఎప్పుడు ఈ రెండూ ఉంటూ ఉంటాయి. అడగాలే కానీ ఎలా ఉన్నారని కష్టాలు చెప్పుకోవడం రెడీగా ఉంటాం. వాడికి నీకు తీరిక లేదు కనుక చెప్పరు, కానీ చెప్పుకోవడానికి సబ్జెక్టు మాత్రం ఆదివ్యాధేనండి. అయితే మానసికమైన దిగులు లేదా శారీరకమైన రోగం, ఈ రెండు ఇంకేమున్నాయి? సంసారం అంటే ఇంతే, మరొకట్లేదు, ఆదివ్యాధులే. ఇది పోకుండా ఉండాలని కోరుకుంటాం, కాళ్ళు చేతులు తీసేయాల్సి వచ్చినా ఇంకా బతకాలనుకుంటాం, ఏమిటో తెలియదు. అది ఇక్కడ ఆదివ్యాధు భుజంగంచే దష్టమైంది దేహం. అది నేననే మమకారం అంత పట్టిలాగుతోంది, అది వదలట్లే బయటికి. కనుకనే ఆదివ్యాధులనే పాము విషం చేత నిరంతరం బాధపడుతున్న నన్ను నువ్వు ఉద్ధరించవయ్యా అని ప్రార్థిస్తూ నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళు తెరవలేదు అని కాసేపు ఆగేట్ట వేదధర్ముడు. మరి ఆయన మాత్రం విరామం తీసుకోవద్దా? కాదు, శిష్యుడు శ్రద్ధని పరిశీలిస్తున్నాడు. వెంటనే దీపకుడు ముందుకొచ్చి, గురుగారి తర్వాత కథ ఏం జరిగిందో చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు? కార్తవీర్యార్జునుడు ప్రశ్నిస్తే స్వామివారు ఏం చేశారు అంటే తూష్ణీమభూత్. ఆయన మౌనంగానే ఉన్నాడు. ఇలా స్తోత్రం చేసి కనుల నీరు రాలుతూ ఉంటే ఆయన ముందు మఠం వేసి కూర్చుని ఈయన మౌనంగా కూర్చున్నాడు. రాత్రి గడిచిపోతుంది, ఆయన చూస్తూ అలాగ ఆర్తితో కూర్చున్నాడు ఆయన. ఇంకా రాత్రి పూర్తయిపోయింది, తెల్లవారుజాముకి ఇంకా కొద్ది సమయం ఉన్నది, ఇంకా కొంతసేపటికి తెల్లవారుతోంది అన్నప్పుడు స్వామివారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఇక్కడ స్వామి కళ్ళు తెరిచాడు కానీ వెంటనే ఈయన చూడట్లేదుట, అటు ఇటో చూస్తున్నారు. ఆ తెల్లవారుజాము నేను కళ్ళు తెరిచే లోపల ఒక దృశ్యం కనబడింది ఈయనకి. ఆకాశం నుంచి దేవతలు సిద్ధపురుషులు వచ్చి ప్రదక్షిణ చేసి దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన దృశ్యం. అటుపై ఆశ్రమం చుట్టుపట్ల గుహల్లోంచి కుటీరాల నుంచి అనేక మంది సిద్ధపురుషులు వివిధ సిద్ధభూముల నుంచి కూడా వస్తున్నారు. సిద్ధభూములు అనగా హిమాలయాల్లో గంగా యమునయోర్ మధ్య అని చెప్పినట్లుగా అక్కడ సిద్ధభూములు ఉన్నాయి. అరుణాచలాది మహాపర్వతముల సిద్ధభూములు, శ్రీశైలాది మహాక్షేత్రముల సిద్ధభూములు, అక్కడ మన కంటితో చూడలేనటువంటి సిద్ధపురుషులు అందరూ ఉంటారు. వారందరూ గుంపులు గుంపులుగా వచ్చి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తున్నారు దత్తాత్రేయ స్వామి వారికి. అదంతా చూస్తున్నాడు కార్తవీర్యార్జున స్వామి. ఆయన కళ్ళు తెరవకముందే వాళ్ళు స్తోత్రాలు, జయదేవ మహాదేవ, జయ యోగ విదాంబర, జయ అధ్యాత్మ దృగవ్యక్త, జయాత్రికుల దీపిక అంటూ నమస్కారం చేస్తూ వారందరూ ప్రదక్షిణలు చేసి సాష్టాంగములు చేసి కొందరు వెళ్ళారు, కొందరు కూర్చున్నట్ట. ఇటువంటి పరిస్థితుల్లో స్వామి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయన దగ్గరున్న శిష్యుడు శాంతతపుడు అనేటువంటి వాడు స్వామి లేవడం చూసి వెంటనే కలశంతో జలం తీసుకుని స్వామివారిని అనుసరిస్తూ వెళుతున్నాడు. అక్కడున్న దివ్యమైన సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద ప్రవహించే నదీ తీరం వద్ద స్వామివారు కాలకృత్యాదులు తీర్చుకుని అక్కడ చెయ్యవలసిన సంధ్యాదగాలు చేసుకున్నారు ఆయన. అంటే చూడండి, దత్తాత్రేయ స్వామి ఎలాగా అన్నిటికీ అతీతుడైన వాడు కూడా ఇక్కడ మునివేషం ధరించినప్పుడు దానికి తగ్గట్టుగా స్వకర్మ ఎలా చేస్తున్నాడో చూపిస్తున్నాడు. ఇక్కడ సరిత్తీరముపాగమ్య యోగీశో విధిపూర్వకం సస్నాత్వా దేవర్షి పితృం సంతర్ప్య. స్నానం అంటే ఎలా చెయ్యాలో శాస్త్రం ఉంది. అఘమర్షణాది మంత్రములతో స్నానం చేసి స్నానం పూర్తయిన తర్వాత స్నానాంగ తర్పణమని ఉంటుంది. దేవ ఋషి పితృతర్పణలు,
ఆ మూడు చేసుకున్న తర్వాత ఆహ్నిక ఉపాసన చేస్తున్నాడు. కర్తవ్యం దైవమాహ్నికం అన్నట్టు. అలా మధ్యాహ్నం వరకు జజాప అక్షరమవ్యయం జపాదులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం అవగానే యోగ మార్గంలో ఈ శరీరంతో ఆయన కమలాపురానికి వెళ్ళాడు. భిక్షార్థి కమలాలయం, కమలాపురం అనగా కొల్హాపురం. అక్కడికి చేరుకుని ముహూర్త కాలంలో మళ్ళీ ఇక్కడ స్తుతిస్తూ మిమ్మల్ని ధ్యానిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ ఇక్కడే ఉన్నాడు. మీ కటాక్ష వీక్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం కొత్తవాడా కార్తవీర్యార్జునుడు? ఇదివరకు ప్రత్యక్షం చేసుకుని కబుర్లాడి వరాలు పొంది తరచూ వచ్చాడే, అప్పుడు లేని బింకము మౌనము స్వామివారు ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు? ఇది తెలియాలి. ఇది పెద్ద ప్రశ్న. ఇందులో ఎన్నో ఆలోచించవలసిన అంశాలు ఉన్నాయండి ఇక్కడ. కానీ ఇది సమాధానం చెప్పట్లేదు. ఇలా ఎంతసేపు అండి, జ్ఞానం ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు, ఇంటికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోలేదు ఆయన కార్తవీర్యార్జునుడు. కొంతమంది గురువుల దగ్గర ఏదో తొందర, ఈయనే ఏంటి ఇంకెవరు లేరా ఏంటి పెద్ద బడాయి అని వెళ్ళిపోయే శిష్యులు కూడా ఉంటారు. అలా వెళ్ళిపోతే గురువు అమ్మయ్య అనుకుంటాడు. తెలుసుకోండి, ఇక్కడ కొందరు ఫిల్టర్ అయిపోతేనే గురువుకి శాంతి తెలుసా, మంది వాళ్ళకి ఇష్టం ఉండదు. మొత్తానికి మహానుభావుడు మౌనంగానే ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఈ మాట చెప్పాక చూశాడు ఆయన. చూసి ఎన్నైనా అలసిపోయావా అని అడిగట్టు దత్తాత్రేయ స్వామి వారు. ఎంత చక్కగా అడిగారు. శ్రాంత కిం పుత్ర మా ఖిదహ, అలసిపోయావు నాయన, బాధపడకు. ఎంత చక్కగా పలకరించాడు. క్షణం కూర్చో నా ముందు, ఒక్క మాట చెప్తున్నాను. క్షణంచ ఉపవిశాగ్రే మే, ఒక క్షణకాలం నా ముందు కూర్చో, నీకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. ఇది దత్తస్వామి చెప్పినటువంటి గొప్ప మాట. క్షణకాలం కూర్చో, శాంతిం యాస్యసి శాశ్వతీం అనగా నేను కూర్చున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు చేసిన స్తోత్రమంతా ప్రతి అక్షరం నేను విన్నాను. వినడం కాదు, నీ ద్వారా నేనే పలికించాను ఆ స్తోత్రాన్ని. ఇక్కడ అంటే ఏ ఆర్తితో ఇతను ప్రశ్నించాడో ఆర్తి భగవత్ కృప వల్ల కలిగింది. అందుకే తరించాలన్న ఆర్తి కలిగిందంటే అక్కడే భగవద్ అనుగ్రహం ఉందని అర్థం. ఇక్కడ మోక్షం కావాలనే తపన కలిగిందంటేనే భగవద్ అనుగ్రహం ఉందని అర్థం. అందుకే భగవత్పాదులు వారు చెప్తున్నారు, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మనుష్యుడిగా పుట్టడం ఒకటి, అంటే భగవద్ అనుగ్రహం ఉంది కనుక మనుష్యుడిగా పుట్టాం. ఇక్కడ ఉన్న అందరం కూడా భగవద్ అనుగ్రహం పొందిన వారే. తర్వాత రెండవది ముముక్షుత్వం, మోక్షం కావాలనే తపన, అది అనుగ్రహం. మూడవది ఆ తపన తీర్చడానికి తగిన గురువు లభించడం. ఆ మూడు ఎవరికి లభిస్తాయి అంటే దైవానుగ్రహ హేతుకం, ఈశ్వరానుగ్రహం ఉన్నవారికే లభిస్తాయి. ఆ అనుగ్రహం చేతనే ఆర్తి లభించింది. ఆర్తి వల్ల నీ ఆర్తి అక్షరబద్ధమై పలికింది. విన్నవించుకున్నామంటే ఆర్తి ఒక క్రోడీకరింపబడింది ఒక చోట. దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. దదామి చాపి తత్సర్వం నాదేయం తవకించన, నీకు ఇవ్వకూడనిది అనేది లేదయ్యా, ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఏదైనా నేను ఇవ్వగలిగిన భక్తి నీకుంది, అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే అటువంటి భక్తి సంపాదించుకోవాలి. ఏదైనా నీకు ఇవ్వచ్చు అని భగవంతుని అనగలగాలండి, అలాంటి భక్తిని సంపాదించుకోవాలి. అటువంటి భక్తుడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి వారికి. జ్ఞానం వాపి పరమశ్రేయ, నువ్వన్నవే పరమానంద లక్షణమైన జ్ఞానం, అది కూడా నీకు ఇవ్వచ్చు సుమా. నీకు అది ఇవ్వకూడనిదేం కాదు, అది కూడా నీకు ఇవ్వవచ్చు. అది కావాలని వాళ్ళు నువ్వు అడిగో, అది గొప్ప విషయం ఇక్కడ. అనగానే ఇప్పుడు నీకు ఏది కావాలో అడుగు, నేను చెప్తాను. నీకు ఏ ప్రశ్న ఉన్నదో ఆ ప్రశ్న అడుగు, నేను చెప్తాను అన్నాడు. అనగానే స్వామి నాకేం కావాలి ముందే చెప్పాను, తరింపజేయవయ్యా, నీ పాదపద్మలు యందు నా ఐక్యం కావాలి, ఆ పరమపదం కావాలి. దానికి కావలసిన ఎరుక ఏదో ఆ ఎరుకను నువ్వు ప్రసాదించు. అయితే శాస్త్రాల గురించి మాట్లాడదామా అంటే, శాస్త్రాలు పండితులు ఇద్దరు కనబడతారు మనకి. శాస్త్రాలు ఒకటి కావు, పండితులు ఒకడు కాడు. శాస్త్రాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. కొందరు దృష్టిలో ఈ జగత్తంతా మిథ్య, నువ్వొక్కడివే సత్యం, ఇది కొందరు చెప్తూ ఉంటారు. బ్రహ్మము సత్యం కానీ ప్రపంచం అలా అనడానికి లేదు, అసత్యం అనడానికి లేదంటారు కొంతమంది. అలాగే ప్రపంచం పరమాత్మ నుండి కలిగింది అన్నప్పుడు ఏ విధంగా కలిగింది అనేది పెద్ద ప్రశ్న. ఆయన సృష్టించాడు, ఒక వస్తువును సృష్టించాడా అంటే పరమాత్మ ప్రపంచానికి సృష్టికర్తగా ఉన్నప్పుడు, సృష్టికర్తను అందరూ ఒప్పుకుంటారు కదా, వస్తువును సృష్టించాడా, లేకపోతే తానే ప్రపంచంగా పరిణామం చెందాడా? రెండు చూడండి ఇక్కడ. ఒక వస్తువును సృష్టించిన ఒకటి, తానే ప్రపంచంగా మారడం ఒకటి. మారేడు అంటే పరమాత్మ మార్పు లేదు కదా, ఎలా మారాడు? ఇది ఆలోచించవలసినది. సృష్టించాడు అంటే ఆయన వేరు విశ్వం వేరు అవుతుంది. చిక్కులు ఎన్నున్నాయో చూడండి. ఎలాంటి తర్కము, ఇంత గొప్పగా ఆలోచించగలిగిన గొప్ప మేధస్సు భారతీయ మహర్షులకు ఉన్నది అని ఒక్క నమస్కరించుకుంటే
అసలు ఈ క్వశ్చన్సే మనకు అర్థం కావట్లేదే, చెప్తే చాలు అప్పుడే తలవాలు చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు పెద్దవారు. అలాంటి ప్రశ్న ఆనాడు మహాత్ములు ఆలోచించారు, వాటి సమాధానాలు రాబట్టారంటే ఏమి తపస్సు భారతీయ మహర్షులది, తపస్సుతో సాధించిన గొప్ప విజ్ఞానం మన ఋషులది. దానికి మనం వారసులు మన గర్వంగా చెప్పుకుందాం. ఇక్కడ ఏం అద్భుతమైన ప్రతిపాదన చేస్తున్నారండి. భగవంతుడు సృష్టి చేశాడు అన్నప్పుడు సృష్టి వేరు ఆయన వేరా? ఒక వ్యక్తి కొండ తయారు చేసినట్టు కొండ వేరు ఆయన వేరు. కనుక సృష్టికర్త అయిన భగవంతుడికి సృష్టికి వేరున్నదా? లేదండి అంటే ఆయన సృష్టిగా మారేడా? మొదటిది ఒప్పుకుంటే ఒక చిక్కు, ఆయన వేరు ఇది వేరైపోయింది. రెండవది ఒప్పుకుంటే ఒక చిక్కు ఏంటంటే పరమాత్మకు మార్పు లేదంటారు కదా, మరి ఆయన మార్పు చెందేండి ఎలా చెప్తాం? ఇది మొదటి దాన్ని ఆరంభవాదం అంటారు, రెండవ దాన్ని పరిణామవాదం అంటారు వాదాల్లో. మరి ఎలా చెప్పాలంటే అద్భుతమైన సమాధానం చెప్పాలి. ప్రపంచం ఉంది కానీ ఉన్నట్టు కనబడుతోంది, ఉన్నది పరమాత్మయే. ఆయన మారాలేదు, సృష్టి చెయ్యలేదు, ప్రపంచం ఆయన ఎందు భాషిస్తోందంతే. ఇక్కడ భాషించుతోంది అన్నప్పుడు ఆయన మారలేదు, ఆయన సృష్టి చేయలేదు. ఆయన దగ్గర ఒక శక్తి ఉంది, మాయా అనే శక్తి, అనిర్వచనమైన శక్తి. ఆ శక్తి చేత జగత్తు ఆయన ఎందు భాషిస్తోంది. ఇది వివర్తవాదమని. ఇది బ్రహ్మతత్వం యొక్క పూర్ణత్వానికి ఏమాత్రం బాధ లేకుండా చెప్తున్న సిద్ధాంతం. ఇలా కొందరు చెప్తారు, అలా కొందరు చెప్తారు. ఇలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. కొన్ని శాస్త్రములు వివిధ విషయములు చెప్తూ ఉంటాయి. కొన్ని శిల్పశాస్త్రాలు ఉన్నాయి, కొన్ని సంగీత శాస్త్రాలు ఉన్నాయి, కొన్ని విద్యాశాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా గొప్పవంటారు. కొందరు సాంఖ్య సిద్ధాంతం గొప్పదంటారు. ఇలా అనేక రకాల శాస్త్రాలు ఉండడం వల్లే చిక్కొచ్చిందని నా అభిప్రాయం అన్నాడు. ఇక్కడ ఒకటే శాస్త్రం ఒకటే ఉంటే ఇన్ని చిక్కులు లేవుగా, అదే తెలుసుకుంటారు, అదే తరించిపోతారు. అసలు ఇన్ని శాస్త్రాలు ఎందుకు? ముముక్షువైన వాడు ఏ శాస్త్రాన్ని పట్టుకోవాలి, ఏ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి? అసలు ఇన్ని శాస్త్రాలు ఎందుకు వచ్చాయి? వాటి అవసరం ఏమున్నది? పైగా సర్వశాస్త్రములు నీ నుంచే వచ్చాయి అన్నారు కదా, ఇన్ని సర్వశాస్త్రాలు ఎందుకయ్యా? అయోమయంలో పెట్టడానికి. కాకపోతే యుక్తం కిమత్ర భగవన్ కిం నిశ్చయం ముముక్షుభి. ఇన్ని రకాల సిద్ధాంతాలు కనబడుతూ ఉంటే మోక్షం కావాలనుకున్నవాడు ఏది నిశ్చయించుకోవాలి? అసలు నీ ప్రవర్తనే చూడు. ఒక్కొక్కసారి మహా సదాచార సంపన్నుల్లో కనబడతావు, నువ్వే ఏ ఆచారం లేని వాళ్ళ తిరుగుతూ ఉంటావు. నువ్వు ఎవరినో ధ్యానిస్తున్నట్టు కనబడతావు, మేము నిన్ను ధ్యానిస్తుంటాం. ఏమిటి ఇది? అంతుపట్టట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా నాకు సరి అయిన దారి నువ్వే చూపించాలయ్యా. ఎందుకంటే నేను అన్నీ సాధించాను. సప్తద్వీపపుతి భూమి మచ్ఛాసనకరీ విభో. మొత్తం సప్తద్వీప వసుంధర అని చెప్పబడుతున్న భూమి అంతా నా శాసనానికి అధీనమైనది. సమస్త భూమండలానికి చక్రవర్తినయ్యాను. నా రాజ్యంలో కంటకం అనేదే లేదు. నేను నిష్కంటకంగా రాజ్యపాలన చేయగలిగాను. నా రాజ్యంలో ప్రజలందరినీ చక్కగా చూసుకున్నాను. ఏ ప్రజకి అసంతృప్తి లేదు. శత్రువుల్ని జయించాను. ఆఖరికి దేవతలు కూడా నాకు కింకరుల్లా ప్రవర్తిస్తారు. ఏం చేయమంటావు కర్తవీర్యార్జున అని అడుగుతారు. ఇదంతా త్వత్కృపాలేశైనా, నీ యొక్క కృపాలేశం చేతనే సిద్ధించింది. నీకు తెలుసా, యముడికి కూడా నేనంటే భయమే. అలాంటి స్థితి కేవలం నీ దయ వల్ల వచ్చింది. అయితే ఇన్నాళ్ళు కూడా ఇవన్నీ చూసి తృప్తి పడిపోయి అప్పుడప్పుడు గర్వించాను. కానీ ఇవాళ నేను ప్రశ్నించానే, ఈ ఆధ్యాత్మిక ప్రశ్నారూపమైన సంస్కారం ఇన్నాళ్ళు రాలేదు, ఇవాళ వచ్చింది. అదొక ఆశ్చర్యం. కేనాపి వాసనామేజ్య హృది శిష్టాన్ అదృశ్యతే మోక్షమార్గం వినాదేవా తద్భవాన్ కర్తుమర్హసి. ఇన్నాళ్ళకి అధ్యాత్మ విద్యా సంబంధమైన వాసన ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. వచ్చాను నీ దగ్గరికి అంతే. అది కలిగించిన వాడు నువ్వే. నాకు ఈ విషయాలపై సందేహాలు తీర్చు అనగానే ఒక్కసారి మాట్లాడుతూ, నాయనా, నా భక్తుడికి దుర్లభం అనేది లేదు సుమా. ఇది దత్తాత్రేయుడు భక్తులందరికీ ఇచ్చిన భయం అండి. నువ్వు అడగడంలో నిష్కపటత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇది తెలియాలి. నిజంగా భగవత్ ప్రేమ, భగవంతుడు కావాలనే తపన ఉంటే ఇంద్రియాలు వికసించి ఈ విజ్ఞానాన్ని వింటామండి మనక్కడ. అందుకే కిం దుర్లభతరంలోకే మద్భక్తస్య విశేషత. నా భక్తుడికి దుర్లభం లేదు. పైగా నువ్వు ఇవాళ ఏ స్తోత్రం చేసేవో ఆ స్తోత్రము ఇదానీం త్వన్ముఖాత్ ఏతత్ మయైవ ప్రకటీకృతం. నీ ముఖం నుండి నా ద్వారా ప్రకటింపబడింది ఈ స్తోత్రం. కాబట్టి ఎవరైనా ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారిని నేను తొందరగా అనుగ్రహిస్తాను. అటువంటి దివ్యమైన స్తోత్రాన్ని నువ్వు పఠించావు. నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ముందు బ్రహ్మజ్ఞానం సంగతి తర్వాత ఇన్ని శాస్త్రాలు ఎందుకు అని అడిగేవే, దానికి సమాధానం చెప్తున్నాను విను. ఒక రమ్యమైన కథను ఇక్కడ మొదలు పెడుతున్నాడండి. శాస్త్ర విప్రతిపత్తౌ యత్ ఉక్తం బుద్ధిమతాత్వయ తద్బుద్ధికృతం రాజన్ సభ్యార్హం వచనంతవా. శాస్త్రాలు విరుద్ధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాయి అని నువ్వు అన్నావు. అది అజ్ఞానం చేత మాత్రమే అంటారు. కానీ
విరుద్ధముగా కనబడుతున్న శాస్త్రములన్నీ ఒక సత్యం వైపే సమన్వయింపబడతాయి సుమా. అది రహస్యమైన అంశం ఇక్కడ. ఈ మాట లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో గొప్ప మాట అన్నారు. ఏమిటయ్యా అంటే, సమన్వయశ్చ శాస్త్రాణం అవిరోధస్త్వమేవహి. విరుద్ధముగా కనబడుతున్నటువంటి శాస్త్రములన్నిటికీ పరబ్రహ్మముతో సమన్వయం ఉంది. అది తెలియడం అంటే అమ్మవారి దయ ఉండాలి అన్నారు ఇక్కడ. ఆ సమన్వయం తెలియాలండి. ఆ సమన్వయ శక్తి అమ్మవారు. ఒక కథ చెప్తున్నాను విను అని మొదలుపెట్టాడు ఇక్కడ. ఇది ఒకప్పుడు ఇంద్రుడు గురువుగారిని చూడాలని వెళ్ళాడు. ఇంద్రుడు గురువుగారు ఎవరు? ఎంతమందినా అండి? బృహస్పతి వద్దకు వెళ్ళాడు, దేవాచార్యుడి వద్దకు. అప్పుడు బృహస్పతి అనేక మంది శిష్యులకు పాఠం చెప్తున్నాడు. తరగతులు ఉంటాయి కదా, తరగతి గదులు. అలాంటి తరగతి గదులు ఉన్నాయండి. ఒక తరగతి గదిలో విశ్వకర్మ చేత రచింపబడ్డ నిర్మాణ విజ్ఞానం, శిల్పశాస్త్రం మీద పాఠాలు చెప్తున్నాడు. కన్స్ట్రక్షన్స్, ఆర్కిటెక్చరు, ఇంజనీరింగు, ఇవన్నీ. ఈ పేర్లు వింటే అప్పటికే మనకు అలాంటి శాస్త్రాలు ఉన్నాయని అర్థమవుతుంది. లేకపోతే ఇప్పటికి విజ్ఞాన శాస్త్రవేత్తలు అంతుపట్టని గొప్ప గొప్ప దివ్య మందిరాలు, ఎంతమంది దుర్మార్గులు కూలదోయాలని ప్రయత్నించినా ఇంకా దృఢంగా నిలబడినటువంటి మందిర శిల్పాలు ఎలా వచ్చాయో ఆలోచించండి ఇక్కడ. అంటే అలాంటి ఒక ఇంజనీరింగ్ స్కిల్ మనకు ఉండేది, ఆ శాస్త్రాలు ఉండేవి. అది పిల్లలు తెలుసుకోవాలి. కేవలం హిందూ ధర్మము, భారతదేశం అంటే మతాల దేశం అనుకుంటున్నామే కానీ విజ్ఞాన దేశం అని తెలియట్లేదు. ఈ దేశపు విజ్ఞానమే మన మతం అని తెలియట్లేదండి. ఇది బాధాకరమైన అంశం. ఎవడో మనకు విజ్ఞానం, ఎవడో మనకు మతం బోధించాడనేటువంటి భ్రాంతి ఎప్పుడు కుదులుతుందో. సరే, విషయంలో చెప్తున్నా, శిల్పశాస్త్రాన్ని చెప్తున్నట్ట. మరొక పాఠంలో ఆ క్లాసులో పాఠం చెప్పి అక్కడ వాళ్ళని స్టడీ చేస్తూ ఉండండి అని మరొక క్లాస్కి వెళ్ళాడు. అక్కడ కామశాస్త్రం నేర్పుతున్నాడు. మరొక చోటు వేదాంత శాస్త్రం, గంధర్వ శాస్త్రం, ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు. ఇది చూడ్డానికి వచ్చాడు కదా ఆయన ఇంద్రుడు, ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంటి కామశాస్త్రం చెప్తాడు ఏంటి ఈయన? అక్కడికి వచ్చిన శిల్పశాస్త్రం చెప్తాడు, ఇక్కడ వైద్యశాస్త్రం చెప్తాడు, అక్కడ మంత్రశాస్త్రం చెప్తాడు. ఇవి అవసరమా? సరే, గురువుగారిని అడుగుదాం అనుకున్నాడు ఇక్కడ. సంతోషం లేండి, అంతేగాని గురువుగారని అనవసరం పనులు చేస్తున్నాం అనుకుని వెళ్ళిపోలేదు. గురువు దగ్గర కొంచెం మనకు తోచిందే శాస్త్రం అనుకోకుండా కూర్చోవాలి, అడగాలి. ఎందుకు ఇలా చేస్తున్నాడని అడగాలి. గురువు అంతు పట్టాడంత తేలిగ్గా. అప్పుడు బృహస్పతి ఏకాంతంలో తన గదిలో తను కూర్చున్నప్పుడు వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఏమనుకోరా? ఏనాయనా, శిష్యుడి సందేహం తీర్చాల్సిన బాధ్యత నాకుంది, అడుగు అన్నాడు బృహస్పతి. అప్పుడు ఇంద్రుడు అడుగుతున్నాడు. పుట్టుక నుంచే ప్రతి వ్యక్తికి విషయలంపటత్వం ఉంటుంది, అంతే కదా? విషయాల మీద ఆసక్తి అందరికీ ఉంటుంది. దానికి శాస్త్రం ఎందుకయ్యా అన్నాడు. కూడా గొప్ప ప్రశ్న. విషయాల మీద ఆసక్తితోనే ఇది కావాలి అది కావాలంటాడు. ఆసక్తికి పేరు కామం. అది తీర్చుకోవాలని తహతహ అందరికీ ఉంటుంది కదా, దానికి కామశాస్త్రం అని చెప్పడం ఎందుకు నువ్వు? పైగా నువ్వు చెప్తున్న ఈ శాస్త్రములు అయితే నేను అబ్జర్వ్ చేశాను నీ పాఠశాలలో, అవన్నీ నిజానికి వ్యర్థములనే నా ఉద్దేశం. ఆ సంగీతం పరమార్థాన్ని చెప్తుందా చెప్పు. ఈ శిల్పశాస్త్రం వల్ల ప్రయోజనం ఏముంది? ఐహికంగా ఏవో పనికి రావచ్చు కానీ పరమార్థానికి ఏం పనికిరావు. అయితే ఇతరులు చెప్పారంటే వేరే విషయం. పరమార్థ జ్ఞానం చెప్పగలిగి ఆశ్రయించిన శిష్యుడికి మోక్షద్వార కవాటాలు తెరవగలిగేటటువంటి గొప్ప జ్ఞానివే నువ్వు ఇలాంటి పాఠాలు చెప్పడం ఎందుకు? ఇది ఎలా ఉందంటే కూపేంధమివపాతయన్. అసలే గుడ్డివాడు దారి దొరకట్లేదని వెళుతూ ఉంటే వాడికి నూతివైపు దారి చూపించినట్లుందయ్యా నువ్వు చెప్తున్నది అన్నాడు ఇక్కడ. దారి తెలియక గుడ్డివాడు వెళుతూ ఉంటే దారి చూపిస్తాను నూతివైపు నడిపించినట్టుంది నువ్వు చెప్పినవన్నీ. వీటి వల్ల పరమార్థమా? మళ్ళీ జన్మల్లోకి పడ్డమే కదా. ఎంత చక్కగా అడిగాడు ఇంద్రుడు కదా. వెంటనే కూర్చుని, నాయన నీకు ఇంకా బాగా అర్థం కాలేదు, కూర్చో చెప్తాను. బ్రహ్మజ్ఞానం అంత తేలిగ్గా వస్తుందనుకున్నావా అన్నాడు ఇక్కడ. పారంపర్యేణ తత్వాప్తి చిత్తశుద్ధికరాణిచ. ముందుగా చిత్తశుద్ధి లేనిది బ్రహ్మజ్ఞానం రాదు సుమా. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే బ్రహ్మ విద్య చెప్తాను కూర్చోబెడితే వాచీలు చూసుకునేవాళ్ళు, తలలు గోక్కునేవాళ్ళు, అలా నిద్రపోయేవాళ్ళు ఉంటారంటే బాధపడక్కర్లే, అలాంటి వాళ్ళే ఉంటారని శాస్త్రంలో చెప్తున్నారు ఇక్కడ. ఎంతమందికి వస్తుందండి? ముందు చిత్తశుద్ధి లేని వాడికి దీనిపై ఆసక్తే రాదు. చిత్తశుద్ధి పరంపరగా కలుగుతుంది కానీ హఠాత్తుగా రాదు. అందుకే హఠాత్తుగా బ్రహ్మజ్ఞానం అందరికీ రాదు. లేకపోతే అందరికీ మోక్షం వస్తుంది అనుకున్నారా? మోక్షం ఇవ్వబడును ఉచితముగా అని బోర్డు పెడితే ఈ కళాశాల ప్రాంగణం పట్టదండి. అంత కిటకిట్లాడిపడతారు జనం. సులభంగా మోక్షం వస్తుందట అని. వాడికి మోక్షం అంటే అర్థం కాదు, ఏదో మోక్షం వస్తుందట అని చెప్పాడు కదా వచ్చేయడమే అంతే. మోక్షం అనగా నీకు ఈ భోగాలు ఏవి ఉండవంటే 30కి భాగం ఖాళీ అయిపోతారు. మిగిలిన పావు భాగం కూడా ఎందుకుంటారయ్యా అంటే ఉచితముగా అన్నారుగా అందుకు కూర్చున్నారు వాళ్ళు.
ఫీజు పెడితే వాళ్ళు కూడా ఉండరు. ఇది పరిస్థితి అండి. అంత తేలిక అండి. మేము భగవద్గీత క్లాస్కి వెళ్ళాం, ఉపనిషత్ క్లాస్కి వెళ్ళాం అని బయలుదేరిన వాళ్ళందరూ కూడాను కేవలం క్లాస్కి వెళ్ళారే తప్ప అది ఒక షో అయిపోయింది. అది కూడా ఆధ్యాత్మికత కూడా ఈరోజు స్టేటస్ సింబల్ అయిపోయిందండి. బాధాకరమైన అంశం ఇక్కడ. అవునా లేదో మీకు తెలుసు. ఈ లంపటత్వం వదలదు. శుద్ధమైన జ్ఞానం చెప్పడానికి గురువు కూర్చుంటే మాత్రం ఓపిక ఎవడికి లేదు. అలాంటి మళ్ళీ వేదాంత విద్యల్లోంచి మోడర్న్ పాఠాలు చెప్పాలట. అదేమిటో అర్థం కాదు ఇక్కడ. చెప్పేది ఇవన్నీ అయిన తర్వాత ఏది ఉందో అది చెప్తుంటే దాన్ని మళ్ళీ లాక్కొచ్చి పిక్కొచ్చి కిందకు దించుతారు. అదేమిటో బాధాకరమైన అంశం. పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలండి అని. నీ బుర్రకే ఎంతకాలం అర్థం కాలేదు, పిల్లలకు మాత్రం అర్థమవుతుందండి. అందరికీ అర్థమైపోవాలి, అందరికీ అర్థం అవ్వాలని చెప్పడం చాలా తప్పు. ఒక మెచ్యూరిటీ ఉండాలండి. ఒక చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఏదో పెళ్ళికి వెళ్ళాడు. పెళ్లి కొడుకు వేషం అంతా చూశాడు, వాడికి నచ్చింది. ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసే అంటున్నాడు పిల్లాడు. అంటున్నాడు కదా అని తల్లిదండ్రులు చేసేస్తారా? ఒక్కడు కొడతారు. చేయాల్సిన వయసు వచ్చినప్పుడు చేసుకోకపోతే కొడతారు. ఏం చేస్తాం? కనుక ఆ వయసు వచ్చినప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలిసాక చేస్తారు. చేసేమన్నాడు కదని ఇప్పుడు చేసేస్తారా? కానీ అందరికీ బ్రహ్మ విద్య చెప్పకూడదని తెలుసుకోండి. దేని మెచ్యూరిటీ దానికి కావాలి ఇక్కడ. అందుకే పరంపరగా చిత్తశుద్ధి రావాలనైనా నీకు కథ చెప్తాను విను అన్నాడు. ఈయనకి తెలుసు, బృహస్పతికి దత్తాత్రేయ వారికి కూడా వీళ్ళు కథలు చెప్పకపోతే వీళ్ళు ఎలా వింటారో కూడా ఆయనకి తెలుసు. పాపం కార్తవీర్యార్జునుడు అలాంటి వాడు కాదు, కానీ చెప్తున్నది మన కోసం కదా. విధిజ్ఞుడు అని ఒక ఉండేవాడయ్యా. కాంపిల్య నగరంలో విధిజ్ఞుడు ఉండేవాడు. ఆ విధిజ్ఞుడు శిల్పశాస్త్ర ప్రవీణుడు. అంటే భవన నిర్మాణాలు ఇత్యాదులన్నీ చేయగలిగినటువంటి గొప్ప శాస్త్రం అతనికి తెలుసు. పైగా ఆ జీవన విధానం చూడండి, ప్రతిదీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన స్కిల్స్ గురించి మాట్లాడటమే కాదు, ఇక్కడ ఎన్నో చెప్తున్నాడు. అద్భుతంగా ఆయన నిర్మాణాలు చేయగలడు. గృహ నిర్మాణ, భవన నిర్మాణాలు, దుర్గ నిర్మాణాలు, అదేవిధంగా మందిరాలు, శిల్పాలు అన్నీ చెక్కగలడు. శిల్పశాస్త్రం అన్న మాటకే భవన నిర్మాణ శాస్త్రం అందులో అంతర్భాగం. ఇవన్నీ బాగా తెలిసినటువంటి వాడు. అయితే ఆయన పాపులారిటీ ఎంతంటే అన్ని దేశాల్లో ఆయన ఖ్యాతి వ్యాపించిపోయింది. ఎందుకంటే ఒక రంగంలో ఎందరో ఉన్నప్పటికీ కొందరు గొప్పగా రాణించి కీర్తి పొందుతారు. ఆయన పేరు అలాగా వ్యాపించిపోయి ప్రతి వాళ్ళు సర్వే తమేవ వాంఛంతి. అందరూ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, పెద్ద పెద్ద భవనాలు కావాలన్నా ఆయన్నే పిలుస్తారట. అందరూ పిలవడంతో ఆయన ప్రతివారి కోరిక తీర్చుతూ తన దగ్గర కొందరు సహాయకులను పెట్టుకుని చక్కగా భవన నిర్మాణం అంతా చేస్తున్నాడు. బోల్డ్ అంత సంపాదించాడు, కీర్తి సంపాదించాడు, ధనము సంపాదించాడు, సంఘంలో గౌరవాన్ని సంపాదించాడు. అంతకు మించినటువంటి నిర్మాణ శాస్త్రవేత్త లేడు అని పేరు కూడా పొందాడు. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు తనకి శాస్త్రం ఏది విధ్యుక్తంగా చెప్పిందో ధర్మాలేవి మానలేదు ఆయన. దేవ ఋషి పితృయజ్ఞములు మానకుండా చేస్తున్నాడు, పంచయజ్ఞములు చేస్తున్నాడు. ఆ మాట చెప్తున్నాడు చూడండి, అది మరువద్దు. ఆ పైది జాగ్రత్తగా వింటా కానీ రెండవది వినట్లేదు. అతడు ఎప్పుడూ కూడాను అనాచారం అనేది చెయ్యలేదు. అనాచారం అంటే అర్థం ఏంటంటే శాస్త్రం చెప్పింది చెయ్యకపోవడం అనాచారం, కూడదు చేయడం దురాచారం. ఇతడికి దురాచారం లేదు, అనాచారం లేదు, ఎప్పుడు సదాచారం ఉంది. సదాచారంతో ఆయన చేస్తున్నాడు ఏంటంటే కుశల స్వధికం దానం శ్రాద్ధం దేవార్చనం తథా. ఆయన దానము, పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాదులు, దేవతార్చనలు, అతిథి అభ్యాగతి సేవ ఇత్యాది క్రతువులు చేస్తున్నాడు. ఎంత ధనం సంపాదించాడో, ఎంత గౌరవాన్ని సంపాదించాడో దానికి తగ్గ ధార్మికత కూడా అతని దగ్గర ఉన్నది. అందుకే ధనాల్లో గొప్పవాడైనప్పటికీ కూడా ధర్మం చేతి విధంగా ఉంటూ తేన శాస్త్ర విధానైనా, ఈ మాటలు చాలా ముఖ్యం. శాస్త్ర విధానంతో జీవించాడు. మరణానంతరం అతను స్వర్గానికి చేరుకున్నాడు. ఆ స్వర్గానికి చేరుకున్నవాడే బహుకాలం స్వర్గలోక భోగాలు అనుభవించి తర్వాతి జన్మలో ధర్మతత్పరుడైన రాజుగా పుట్టాడు. అది గొప్ప విషయం అండి. ఇక్కడ రాజాసి ధర్మతత్పర, శ్లోకాల్లో పట్టుకోవాల్సింది ఆ కీలకమైన పదం అండి. ధర్మతత్పరుడైన రాజు అయ్యాడు. అప్పుడు కూడా ఆయన ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయడం కాకుండా యజ్ఞము, దానము ఇవి చేసి హరికి ప్రీతిగా చేశాడు. హరిప్రీతిగా యజ్ఞదానాది క్రతువులు చేశాడు. భగవత్ పూజను వేరే ఉండదు. చేసే ప్రతి పని భగవదర్పణ బుద్ధితో చేస్తే అదే భగవత్ పూజ, మరొకటి కాదు. కానీ భగవత్ స్పృహతో, భగవదర్పణ బుద్ధితో యజ్ఞదానాది విధులు శాస్త్రం తనకు ఏది విధించిందో దాన్ని చక్కగా పాటించి రాజ్యపాలన చేసి మరణించాడు. మళ్ళీ స్వర్గాది భోగములు అనుభవించి తర్వాతి జన్మలో సర్వశాస్త్రార్థవేత్తగా పుట్టి గొప్ప జ్ఞాని అయి నిరంతర వేదాంత అధ్యయనపరుడై సద్గురువుని ఆశ్రయించి తాను చేయవలసిన సత్కర్మలన్నీ చేసి వాటిని కూడా పద్ధతి ప్రకారం సన్యసించి నిరంతర వేదాంత విచారణ చేత జీవన్ముక్తుడయ్యాడయ్యా అన్నాడు. బ్రతుకుండగానే ముక్తి పొందడం జీవన్ముక్త అవస్థ.
అంటే వాడు ముక్త స్థితికి చేరిపోయాడు, కానీ ప్రారంధం చేత శరీరం ఉందంతే. ఇలాంటి వాళ్ళు జీవన్ముక్తులు. ఒక సుఖయోగింద్రుడు, ఒక శంకర భగవత్పాల వారు, ఒక రమణులు, చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారు, వీళ్ళందరూ జీవన్ముక్తుల కోవలోకి వస్తారు. వాళ్ళ మన ముందు నడయాడుతున్నా వారు బ్రహ్మము అంతా బ్రహ్మమనే దృష్టితో ఉంటారండి. అది మనకు అర్థం కాదు కూడా. అలాంటి జీవన్ముక్తి స్థితికి చేరుకున్నాడు ఎవడు? ఆ శిల్పాచార్యుడు. ఎన్నో జన్మలో, అక్కడి నుంచి లెక్క కడితే 3వ జన్మలో. ఆడు తర్వాత జీవన్ముక్తులైన వాడు ప్రారబ్ధవశాత్తు శరీరం త్యజించాక విదేహ కైవల్యాన్ని పొందాడు. ఇక్కడ అతడు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి? ఆ జన్మలో తాను నేర్చుకున్న ఒక శాస్త్రం, శిల్పశాస్త్రం, దానితో పాటు చక్కని ధర్మం, ఈ రెండిటి చేత క్రమంగా ముక్తి పొందాడే లేదా? కానీ ఒక్కసారి హఠాత్తుగా వేదాంత జ్ఞానం రాదు నాయనా అని చెప్పాడు. ఇక్కడ వేదాంత జ్ఞానం కలగాలంటే వెనక జన్మల్లో అటువంటి ధర్మాచరణ కలిగి ఉండాలి. సత్శాస్త్రములు లోకోపకారం వినియోగించగలగాలి. ఇప్పుడు చెప్పు, శాస్త్రాలు నేర్పడం తప్పంటావా? అందరూ వేదాంత విద్యకు అర్హత ఉండదు కనుక కొందరు ఈ శాస్త్రములు నేర్చుకోవాలి, దాని ప్రకారం చేయవలసిన మంచి పనులు చేయాలి. తద్వారా క్రమశః వాళ్ళకు వస్తుంది సుమా. మరొక్క మంచి విషయం చెప్తున్నాను విను అన్నాడు. విశాలాక్షుడు అనేటువంటి గొప్ప మహాత్ముడు ఉండేవాడు. ఇప్పుడు నువ్వు మాహిష్మతి పాలిస్తున్నావే, ఆ మాహిష్మతి నగరంలో ఒకప్పుడు, నువ్వు కూడా పుట్టక ముందునాడు కథ నేను చెప్తున్నాను ఇక్కడ. అతడు గొప్ప శాస్త్రవేత్త, ధర్మాచార పరాయణుడు, కానీ కామశాస్త్రంలోని కళాశాస్త్రాల్లో గొప్ప ఉద్దండు. సంగీతంలో, నృత్యంలో, రకరకాల వాద్య విజ్ఞానంలో, స్త్రీ లక్షణములు తెలియడంలో, ఒక స్త్రీ ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలిసినవాడు. అదొక పెద్ద శాస్త్రం అండి. ఆ శాస్త్రం చదవకుండా అదేదో పనికిమాలిన ఎడ్యుకేషన్ కింద మాట్లాడుతుంటారు. ఆ శాస్త్రాలు చదివితే వాటిపై గౌరవం కలుగుతుంది మనకు. ఒక వాత్సాయనుడు మొదలైన వారు ఏ విధంగా రచించారో తెలియాలి. అవన్నీ కూడా అతనికి తెలిసినవాడు. అటువంటి వాడిని ఒక రాజసుందరి చూసి వరించి అతడితో పాటు వివాహం చేసుకున్న తర్వాత వారి ఉభయులు కలిసి ఈ సంగీత సాహిత్యాది కళల్లో చక్కగా ఆరితేరి ఆనందంతో ఉండేవారు. ఈ శాస్త్రబద్ధంగా ఉండేవాడు. కానీ అదే సమయంలో కూడా శాస్త్రాచారపరాయణుడై ధర్మం అర్థంచ కామంచ యథాకాలం సమాచరేత్. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అర్థకామాలు వద్దనడం లేదు. నీ జీవితంలో నీ ధర్మానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. ఎంత అర్థం ఎంత కామం అనే ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పగలరు? ధర్మం చెప్పాలి. నీ ధర్మానికి తగ్గట్టుగానే ఎందుకింత సంపద ఇది తెలుసుకో. ఎందుకింత సంపద? ఇంకా పోగేయడానికి చచ్చే వరకునా? లేదండి మనవల కోసం. ఏం వాళ్ళ సంపాదన వాళ్ళని సంపాదించుకోనివ్వవా? అది కూడా నువ్వే పోగు చేయాలా? మరేమిటయ్యా అంటే నువ్వు ధర్మానికి ఎంత అవసరమో అంతే ధనం. చూసారా, ధర్మం దెబ్బతినేటంత ధనం సంపాదించరాదు. దాని నియమం ఉంది. అవసరాన్ని మించి పోగు చేసిన వాడు దొంగ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంతకంటే కమ్యూనిజం, ఎంతకంటే సెక్యులరిజం ఇంకెవరు చెప్పగలరో చెప్పండి. ఇక్కడ వచ్చిందా పూర్వజన్మ ప్రారంధం బట్టి మంచి ధనం రావచ్చు, దాని ధర్మానికి వినియోగించు. నువ్వు భోగం పెంచుకోవడం కాదు, ఆ విధంగా జీవించేట్టయినా. కానీ ధర్మ అర్థ కామములు ఎప్పుడు ఏది అనుభవించాలో తెలియాలి. రామచంద్రమూర్తి చెప్తాడు ఇదే మాట రామాయణంలో. ఒక రోజుని ఎలా విభాగం చేసుకోవాలో చెప్తాడు. ధర్మానికి కొంతకాలం, అర్థ సంపాదనకు కొంతకాలం, విషయాలు అనుభవించడం. కామం అంటే విషయ భోగం అని అర్థం. ఏ విషయాన్ని అనుభవించడమైనా కామమే. విషయభోగానికి ఎంతకాలం, అర్థానికి ఎంతకాలం, ధర్మానికి ఎంతకాలం, ఇది తెలియాలండి. దీన్ని కాలజ్ఞత అంటారు ఇక్కడ. దీన్ని బట్టి ప్రయారిటీస్ తెలియాలి, అది చెప్పారు. అంతేగాని అన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. దేనికెంత అనేది తెలియాలి. ఇలా డిసిప్లిన్గా ఎవడైతే ఉంటాడో వాడికి వివేక వైరాగ్యాలు వస్తాయి, వాడికి జ్ఞానం పొందే అర్హత వస్తుంది, వాడికి జ్ఞానం గ్రహించగలిగే చెప్పగలిగే గురువు దొరుకుతాడండి. ఇక్కడ తెలుసు డిసిప్లిన్ లైఫే, ఇంకోటి కాదు. ఏది విడిచిపెట్టక్కర్లే, ప్రయారిటీస్ తెలియాలి ఇక్కడ. అదే ధర్మం అర్థంచ కామంచ యథాకాలం సమాచరత్. ఒక్కొక్క వాక్యం చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. అలాగే యజ్ఞదానాదికంచాపి చక్రే విత్తానుసారత. అప్పు చేసి యజ్ఞాలు చేయడం కాదు, తనకు లభించిన విత్తం ప్రకారం లోక ప్రయోజనం కోసం యజ్ఞదానాదికాలు చేస్తూ ఉన్నాడు. ఇలా చక్కగా జీవిస్తూ అటు గాంధర్వ వేదంలో, ఇటు కామశాస్త్రంలో, నాట్యశాస్త్రంలో ప్రవీణుడై ఆ విద్యలు నేర్పుతూ తత్ప్రకారంగా ధర్మబద్ధంగా తన పత్ని యందు తాను ఆనందంగా ఉంటూ చక్కగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలా అయ్యాక ఆయన మరణానంతరం గంధర్వుడుగా పుట్టాడు. ఇక్కడ ఈ పుణ్య విశేషం చేత ఉత్తమమైన జన్మ వచ్చింది. ఆ గంధర్వుడిగా పుట్టినప్పుడు ఇదివరకు ఏ భార్య యందు ప్రేమ కలిగి ఉన్నాడో ఆమె ఈ జన్మలు కూడా గంధర్వ కన్యగా పుట్టి ఈయన చేపట్టింది. ఆ దంపతులు నిరంతరం సంగీతము నాదము వాటి గురించి చర్చ చేస్తూ ఆ గానం చేస్తూ
హిమోత్పర్వత ప్రాంతాలు దాటి ఆ కైలాస పర్వత శిఖరాల దగ్గరికి వెళ్ళి గానం చేస్తున్నట్ట. యోగం అంటే ఇదేనండి ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు విన్నాడు వీళ్ళ గానాన్ని. వెంటనే నేను సంతోషించి ప్రసన్న ప్రాహ ధూర్జటి, ఆ శివుడు సంతోషించి చాలా బాగుందయ్యా నీ గానం. ఎందుకంటే సంగీతం అందరూ పాడతారు, కానీ నీ దగ్గర ఒకానొక మెలకు ఉంది. కొన్ని విద్యల్లో కొందరు మెరిసిపోతారండి. బోల్ట్ ఎంతమంది సంగీతకారులున్నా ఎక్కడో కోటుకొకడో ఇద్దరు అలా మెరిసిపోతుంటారు. వాళ్ళు అనగానే మనకి ఆహా అనిపిస్తుంది. అలా కొందరు ఒక విద్యలో మెరిసిపోతారు, అది పురాకృత సుకృతం. అలాంటి మెరుపు వచ్చినప్పుడు ఈ జన్మలో కూడా ధర్మబద్ధంగా భక్తిగా ఉండగలిగితే అతి త్వరలో ముక్తి వస్తుందండి. అప్పుడు మళ్ళీ వాటికి లోనై భోగాల వైపు తిరిగిపోయామా పతనమే. అప్పుడు మళ్ళీ ధనాశ కోసం విద్యల్ని చూపించామా పతనమే. ఇవన్నీ జాగ్రత్త పడాలి. ఇక్కడ ధనం వద్దని కాదు, ధర్మం కొలబద్ద ప్రతిదానికి. అసలు ఈరోజు చెప్తున్న వృత్తాంతం ప్రతి పాఠశాలల్లో పాఠంగా చెప్తే జీవితంలో ప్రయారిటీస్ ఏంటో తెలుస్తాయి. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎన్ని విద్యలు ఆరితేని వాడివైనా, ధర్మంతో ఉన్నప్పుడే ఉన్నత స్థితికి వెళ్ళగలవు అని గొప్ప పాఠం ప్రపంచానికి భారతీయ సంస్కృతి పురాణ ముఖంగా చెప్తున్న గొప్ప బోధ తెలుసుకోండి. పైగా వాళ్ళకి ఎంత గానం చేస్తూ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళడానికి బుద్ధి పుట్టడం ఏంటి, ఆ గానంతో శివుణ్ణి ఆరాధన చేయాలని బుద్ధి పుట్టడం ఏంటి. అందుకే సంగీతంతో శంభో మహాదేవ అని గానం చేయగానే శివుడు సంతోషించి చాలా బాగుంది మీ గానం, గంధర్వులు చేరలేని లోకం ఉంది స్వర్గం. చూసారా, దేవతల్లో స్వర్గలోకానికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. పైగా వెళ్తే విజిటింగ్కి వెళ్తారు అంతే, లేదా కచేరీ చేయడానికి వెళ్ళి వస్తారు, ఉండడానికి లేదు. నేను మీకు చెప్తున్నాను, మీరు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉండండి అన్నాడు. ఇక్కడ శివాజ్ఞ అయింది ఎప్పుడో ఇంద్రుడి దగ్గరుండి తీసుకెళ్ళేట. ఇంద్రుడు విన్నాడింది, విని నిన్ను నేను వదలనయ్యా, నా దగ్గర ఉండు, ఇంత గొప్పగానో నేను ఎక్కడ విన్నా అన్నాడు. అలా చాలా కాలం గడిచింది. ఎక్కడున్నాడు? స్వర్గలోకంలో. చూడండి, ఇతరు కిందకి దిగలేదు. కథల్లో భేదం ఉంది, ఒకేలాంటి కథ చెప్పట్లేదు, ఒకరి తర్వాత ఒకరి కథ చెప్పడంలో. స్వర్గలోకంలో ఉన్నాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడిని అనుగ్రహించి దీవించడానికి వచ్చాడు. ఆయన బ్రహ్మదేవుడికి మర్యాదగా సభలో కూర్చోపెట్టి గంధర్వుడి చేత గానం చేయించాడు. ఈయన గానం వినడం వెంటనే బ్రహ్మదేవుడు చాలా సంతోషించి ఇంద్ర వెళ్ళొస్తానని అన్నాడు. తప్పకుండానండి, మీరేం చెప్తే చేస్తాను అనగానే నాకు కానుకిస్తావా అన్నాడు. ఏమిటంటే గంధర్వుడిని నాతో తీసుకెళ్ళిపోతానన్నాడు బ్రహ్మదేవుడు. సరే, బ్రహ్మదేవుడు అంత వాడు అడిగితే ఏం చేస్తాడు, పంపించాడు. బ్రహ్మలోకంలో గానం చేయించుకుంటున్నాడు. అందులో గాన విద్య నాదస్వరూపుని సరస్వతీ మాత అక్కడ ఉన్నది. సరస్వతీ సమేతుడిని బ్రహ్మదేవుడి గానం వింటూ ఆనందిస్తున్నాడు. ఇలా బహుకాలం బ్రహ్మలోకంలో ఉన్నాడు. కొంతకాలాన్ని బ్రహ్మదేవుడికి అనిపించింది, నాయన ఇది బ్రహ్మలోకం, కల్పాంత నాయువులు ఉన్నాయి, 100 కల్పాలు అయిన తర్వాత నేను వెళ్ళిపోతా, నేను పరబ్రహ్మలో లీనమైపోతాను, అప్పుడు ఇదంతా లోకం కూడా లీనమైపోతుంది. నువ్వు కూడా మళ్ళీ పుట్టకుండా ఉండడానికి కావలసిన బ్రహ్మజ్ఞానం చెప్తున్నాను కూర్చో అని ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు సచ్చిద్రూపమైన ఆత్మవస్తువు గురించి బోధిస్తూ అది నువ్వు అనేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని బ్రహ్మదేవుడు బోధించాడండి. అంటే బ్రహ్మ విద్య చెప్పినంత తేలిక కాదు, సాక్షాత్ బ్రహ్మదేవుడు బోధించాడు. ఎందుకంటే ఎన్నో పుణ్యాలు చేసిన వాళ్ళు క్రమముక్తి క్రమంలో బ్రహ్మలోకానికి చేరతాడు. అక్కడ బ్రహ్మదేవుడు వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాక బ్రహ్మ ఆయువు తీరిన తర్వాత వారు బ్రహ్మతో పాటు పరమాత్మ లీనమై మరి పుట్టరు అని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ యోగం సిద్ధించింది ఎవడికి? గంధర్వుడికి. గంధర్వుడికా? విశాలాక్షుడికి. వాడు ఇక్కడికి వచ్చాడు. కానీ విశాలాక్షుడు ఆ జన్మలో కామశాస్త్రాది శాస్త్రాల్లో పండితుడై ఆ గంధర్వ విద్యా వాసన వల్ల తర్వాత జన్మలో గంధర్వుడై అక్కడి నుంచి మరి భూమి కిందకి రాకుండా స్వర్గానికి వెళ్ళి, స్వర్గం నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళి, బ్రహ్మలోకం నుంచి మోక్షం పొందిపెడిచాడు. మోక్షానికి కావాల్సిన బ్రహ్మ విద్య వచ్చింది. ఇప్పుడు చెప్పు, కామశాస్త్రం వ్యర్థమా, గంధర్వ విద్య వ్యర్థమా చెప్పు? ఒక్కొక్క పాఠం చూడండి, ఎన్ని వృత్తాంతాలు చెప్తున్నారో. ఎవరి కథలు చెప్తున్నారు? బృహస్పత దత్తాత్రేయులు వారు కార్తవీర్య అర్జునుడు చెప్తున్నాడు, బృహస్పతి చెప్పాడని మర్చిపోవద్దు. ఇంకా నేను బృహస్పతి అన్నారు, మీరు అని అనలేదు. పరంపర మర్చిపోవద్దు. ఇక్కడ దత్తాత్రేయులు వారు చెప్తున్నారండి, ఒక కథ కంటే ఒక కథకు వచ్చేటప్పటికల్లా బోధ కనబడుతుంది, తర్వాత కథల్లో మహిమ కనబడుతుంది. ఆ కథ వింటే ఒక మహిమ ఉంది. ఎందుకంటే తర్వాత కథల్లో చెప్తున్న దత్తాత్రేయుడే పాత్ర. తన భక్తుని ఎలా అనుగ్రహిస్తున్నాడో చెప్తున్నాడు. నాయన, వేదశర్మ అని ఒక విప్రుడు ఉండేవాడు విశాల అనే నగరంలో. ఆయనకు సుశీలుడు అనే కొడుకున్నాడు. చిత్రం ఏంటంటే కొడుకు కొంతకాలం పెరిగిన తర్వాత చిత్రమైన ప్రవర్తన చేస్తున్నాడు. అతను ఒక్కొక్కడు బేరుమని ఏడుస్తాడు, అతను పిచ్చి పిచ్చిగా అరుస్తాడు, అందరిని కొడతాడు. ఎటువంటి వేదవేత్త, ఎటువంటి శాస్త్రవేత్త, యాజ్ఞికుడు, మహాత్ముడు, ఆయన యొక్క పుత్రుడు విద్యాగంధం వంట పట్టక పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఆ క్షోభ మిగిలిపోయింది ఆ దంపతులకి. ఏ విధంగా దీని నుంచి బయటపడాలా అని బాధపడుతున్నాడు.
రకరకాల చికిత్సలు చేస్తున్నారు, ఔషధ విజ్ఞానం అంతా ఉపయోగిస్తున్నారు. ఏమీ లాభం లేకపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో మణిమంత్ర ఔషధాలన్నీ ప్రయోగిస్తున్నప్పటికీ కూడా అతడు బాగుపడలేదు. అయితే ఇతడు ఈ దుఃఖంలో పడి నిత్యకర్మలు మానేయలేదండి. కొంతమందికి ఇంట్లో కొడుకు ఒంట్లో బాగాలేకపోతే ఎన్నాళ్ళు చేసిన పూజలు ఏమయ్యాయని పూజలు మానేస్తారు. ఇది దీనికి సిద్ధం. అందుకే విడిచిపెట్టడానికి అద్భుతంగా దొరికింది ఏంటయ్యా అంటే అనుష్ఠానం. మిగిలినవన్నీ చక్కగా సాగుతాయి. కానీ మహానుభావుడు ఇంత దుఃఖంలో కూడా తన నిత్యకర్మలు ఏమి మానలేదు. నిత్యకర్మల్లో సంధ్యోపాసన, అదేవిధంగా నిత్యాగ్నిహోత్రము, దేవతార్చనం ఉంటాయి. అలాగే వైశ్వదేవమన క్రియ ఉంటుంది. వైశ్వదేవ క్రియ కూడా చేసిన తర్వాత అప్పుడు భోజనం చేయాలి. భోజనం చేసినప్పుడు అతిథితో భోజనం చేయండి. ఇది భారతీయ సంస్కృతి. అతిథి అభ్యాదుల కోసం ఎదురు చూసేవారటండి. ఇప్పుడు ఎవడైనా మనకు ఫోన్ చేసి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నానంటే అప్పుడే ఊరెళ్తున్నానండి అంటాడు. వాడికి ప్రోగ్రాం ఉండదు నిజానికి. అప్పుడు ఎదురు చూసి మరీ భోజనం పెట్టేవాళ్ళట. కదాచిత్ వైశ్వదేవాంతే ప్రతీక్షన్ అతిథి ప్రియ. అతిథి ప్రియుడైన అతడు ప్రతీక్షను ఎదురు చూస్తున్నాడు అతిథి కోసం. అలా చూస్తుంటే ఒక ఆయన కనబడ్డట. ఎలా ఉన్నాడంటే ఒళ్ళంతా బూడిద. ఆ బూడిదంటే భస్మధారణ కాదండి, ధూళి ధూసరితాంగుడి ఉన్నాడు. మలినం మలవాససం, మలినమైన వస్త్రాన్ని ధరించున్నాడు. ఒంటి మీద ఈగలు జుమ్మును ముసురుతున్నాయి. దుర్గంధం వస్తుంది ఆయన శరీరం నుంచి. అలాంటి భిక్షుకుడు ఎదురుగా కనబడ్డాడు. అతిథి కనబడ్డాడని పిలవాలా? చూడ్డానికి ఎలా ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఎవడు కనబడ్డాడు వాడు భగవత్ స్వరూపుడే. కానీ అతిథిని పిలవాలి. కానీ ఆయన చూడగానే అనిపించిందిట తాను ఇన్నాళ్ళు కొరుచుకున్నటువంటి దత్తాత్రేయ స్వామి వారా ఈయన అనిపించిందండి. ఇక్కడ దత్తాత్రేయ కిమాయాత తర్హి ధన్యతరోస్మ్యహం, అలాగైతే నేను ధన్యుణ్ణే అనిపించింది. వెంటనే దత్తాత్రేయుడు అని పిలవబోతే ఆయన అల్లరగా చూసి వెళ్ళిపోతున్నట్టు. వెళ్ళిపోతుంటే ఆయన వెంటబడ్డాడు. ఈయన ఇక్కడ వెంటబెడుతుంటే ఆయన ఆగి దొరుకుతున్న చిల్ల పెంకులు రాళ్ళు తీసి కొడుతున్నాడు. ఇతన్ని కొడుతూ ఉన్నా సరే గురుగారు అంటే ఆయన వెంట వెళ్తున్నాడండి. అలా వెళుతూ ఉంటే అక్కడ గాడిద చచ్చిపడింది. దాని మాంసం కోసి దొన్నులో పెట్టి తీసుకురా అన్నట్టు. సాధారణంగా పన్ననగానే జుగుప్సని వెనక్కి వెళ్ళిపోతారు కదా. కానీ అతడు దత్తాత్రేయుడిని భావించ కలిగి ఉండడం చేత గాడిద మాంసం కూడా కోసి దొన్నులో పట్టుకుని వెంటకు వెళ్ళాడు. అక్కడికి మద్యం చూపించాడు, తీసుకురా అని. అది పట్టుకుని వెళ్తున్నాడు. ఈయన ఇంకా వెళుతూ వెళుతూ తిన్నగా గుహలోకి దూరాడు. దూరగానే ఈయన అక్కడే కూర్చున్నాడండి. స్వామి స్వీకరించని మళ్ళీ రాళ్లతో కొడుతున్నాడు. కొడుతున్నా సరే వదలలేదు. స్వామి నన్ను అనుగ్రహించు అనగానే, ఎందుకురా నా వెంట పడతావు, పనికిరాని వాడి వెంట అన్నాడు. స్వామి మీకంటే యోగ్యులు ఎవరున్నారు స్వామి అని పాదాల మీద పడితే అప్పుడు తన అసలు స్వరూపాన్ని దత్తాత్రేయ స్వామి చూపించారు. ఇక్కడ ఆశ్చర్యకరంగా గాడిద మాంసం మందార పుష్పంగా మారిపోయిందండి. ఇక్కడ ఆయన ప్రశాంతంగా కూర్చుని, నీ కష్టం ఏంటో నాకు తెలిసింది, నీకు 7 మంత్రాలు చెప్తున్నాను చూడు. ఈ 7 మంత్రాలు వెళ్ళి నీ కొడుకు చెవిలో చెప్పు. నీ కొడుక్కి 7 బ్రహ్మరాక్షసులు పట్టుకుని ఉన్నారు. అది ఎందుకంటే దురాచారాల వల్ల పిశాచగ్రస్తమవుతుంది దేహం. అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రవర్తనలు, ఏవో తెలియని బాధలు కలగడానికి కారణం ఇటువంటివి కూడా ఉంటాయి. దుష్ట ఆవేశముల వల్ల, ఒక్కొక్కడు ప్రారబ్ధ బలం వల్ల కూడా దుష్టావేశాలు వస్తాయి. నీ కొడుక్కి 7 బ్రహ్మరాక్షులు పట్టున్నారు. నేను నీకు 7 బీజ మంత్రం ఉపదేశించాను. నువ్వు ఊరికినే వెళ్ళి చెవిలో చెప్పడం కాదు, జపం చేయాలి ఒక్కొక్కటికి. దానికి ఇంత పరిమిత సంఖ్య ఉంది. ఆ జపం చేసి ఆ చెవిలో చెప్పు, అప్పుడు ఒక్కొక్కటి విడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉపదేశించాడు. చెప్పిన ప్రకారంగా ఆ మంత్రమని నేను జపం చేసి చెప్పగానే ఆశ్చర్యకరంగా అతడు బ్రహ్మరాక్షస బాధ నుంచి బయటపడి శుద్ధుడై శాస్త్రములు నేర్చుకుని బ్రహ్మవిద్యా సంపన్నుడే ముక్తి పొందాడు. ఈ కథ ఎందుకు చెప్పానంటే అది మంత్రశాస్త్రం, బ్రహ్మవిద్యాశాస్త్రం కాదు. కానీ దాని ప్రయోజనం కూడా దానికి ఉన్నది కదా. ఒక వైద్యశాస్త్రం, దాని ప్రయోజనం దానికి ఉన్నది. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. తద్వారా నువ్వు ఆరోగ్యంగా శాస్త్రం అధ్యయనం చేయొచ్చు. కనుక వాడు వాటి నుంచి బయటపడ్డాక శాస్త్రం నేర్చుకున్నాడా లేదా? కనుక నేరుగా కాకపోయినా క్రమంగా ఈ శాస్త్రం సహకరించిందా లేదా? కనుక పరమాత్మ నుంచి వచ్చినవే సర్వశాస్త్రమని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అధికార భేదాన్ని అనుసరించి ఒక్కొక్కరిని ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క విధంగా సంస్కరిస్తుంది సుమా. అవిద్యా వృత్తయో బాహ్యా ననశ్యంతి వినాక్రమం. బాహ్యమైనవి అవిద్యా వ్యాపారము. అవిద్యా వ్యాపారం అంటే ఆత్మజ్ఞానం లేని వాడి పనులు బాహ్య ప్రపంచంతోనే ఉంటాయి. కానీ బాహ్య ప్రపంచంతో కూడిన అవిద్యా వ్యాపారములు క్రమంగా పోవాలి తప్ప ఒక్కసారి పోవు. ఒక్కొక్కసారి న్యాయశాస్త్రం, ఒక్కొక్కసారి తర్కశాస్త్రం, మరొకసారి మీమాంసా శాస్త్రం, మరొకసారి సాంఖ్యం, మరొకసారి పాతంజలం, ఇవన్నీ కూడాను
శాస్త్రములు భగవత్ స్వరూపములు గనక ఆయా శాస్త్రాలను జాగ్రత్తగా చదవడం వల్ల తర్వాత వైపు వాడు వెళ్ళగలడు. ఇవన్నీ సంస్కరిస్తూ ఉంటాయి కనుక ఏ శాస్త్రాన్ని కూడా తృణీకరించడానికి లేదు. ప్రతి శాస్త్రం దాని పరమావధిలో పరమాత్మతోనే సమన్వయింపబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సైన్స్ కూడా ఒక పరిశోధన దగ్గరికి ఆగి అది లోక ప్రయోజనాలకు ఎలా వాడాలో చూసి మనం ఇటొచ్చేసాం. ఆ సైన్స్నే పట్టుకుని ఇంకా పరిశోధిస్తూ వెళితే ఆ సైన్స్ కూడా ఈ బ్రహ్మము నుంచి వచ్చిందో ఆ బ్రహ్మము తప్పకుండా తెలియబడతాడు. అది తెలుసుకోవాలి. ఇక్కడ సర్వశాస్త్రములకు కడసీమ పరమార్థం పరమాత్మయే. ఆ శాస్త్రం ఇంకా ప్రశ్నిస్తూ వెళితే అదే చూపిస్తుంది. ఈ అద్భుతమైన మాట, ఈ ప్రశ్న, ఈ సమాధానం, ఈ కథ ప్రపంచ మేధావులందరూ తెలుసుకోవాలండి. ఇక్కడ సర్వశాస్త్రములు యొక్క సారం ఎటు సమన్వయింపబడుతుందో చెప్తున్నాడు. అది ఏ శాస్త్రాన్ని తృణీకరించకుండా, ఏ పనిని నిరాకరించకుండా, అవన్నీ ధర్మబద్ధంగా నువ్వు చేసినట్లయితే క్రమంగా నువ్వు తప్పకుండా పొందగలవు అనే విషయాన్ని చెప్తున్నాయి. అది ఏ శాస్త్రం తృణీకరించరాదు సుమా. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా శాస్త్రాన్ని యథాక్రమం మోక్షమార్గ ప్రదానీతి. యథాక్రమం క్రమముగా ఇస్తాయి సుమా. మరొక్క కథ చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడికే మన దత్తుని మహిమ చూసాం. తర్వాత కథలో దత్త మహిమ మరింత గొప్ప విశేషంగా చూపిస్తున్నారు. సహ్యాద్రి తట భూదేశే, ఈ సహ్యాద్రి పర్వతాల్లో ఒకప్పుడు, అంటే దత్తావతారం ఎప్పటిది, నిన్న మొన్నటిది కాదు. మీరు టైమింగులు నిర్ణయించలేరు. కార్తవీర్యార్జునుడు వచ్చేటప్పటికే ఇంకా ఎంతో జరిగింది సృష్టి. ఎప్పటిదో, ఏ కల్పాలదో. అంతేకాదు ఈ మహానుభావుడు ఇప్పటివాడా, ఏ కల్పంలో దత్తుడు వచ్చాడో మనం చెప్పలేం. చెప్పాలంటే ప్రథమ మన్వంతరాదుల్లోనే ప్రథమ కల్పాల్లో వచ్చాడనే మనం చెప్పాలి. ఎందుకంటే స్వారోచిష మనువు కాలంలోనే సప్తర్షి మండలంలో దత్తాత్రేయుడు ఒకడు. ఇప్పుడున్న సప్తర్షుల పేర్లు వేరు, ఈ మన్వంతరంలో సప్తర్షులు వేరు. మన్వంతరానికి సప్తర్షులు మారుతూ ఉంటారు. ఏ మన్వంతరంలో ఎవరు సప్తర్షులో కూడా మొత్తం రాసి పెట్టబడిందండి పురాణాల్లో. ఇప్పుడు వశిష్ఠుడు, జమనగ్ని, విశ్వామిత్రుడు, అత్రి చెప్తున్నాం మనం. అప్పుడున్న మహర్షుల్లో దత్తాత్రేయ స్వామి వారు ఒకరు. ఎప్పుడు స్వారోచిష మన్వంతరంలో, రెండవ మన్వంతరం అది. ఇక్కడ స్వయంభూ మన్వంతరం తర్వాత వచ్చినది. అప్పుడు దత్తాత్రేయుడు మహర్షి అంటే ఎప్పటివాడు చూడండి, సప్తర్షుల్లో ఒకడైన. అప్పుడు ఆ పదవి కొంతకాలం ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు బ్రహ్మవేత్తగా నిత్యావతారం, శాశ్వతావతారం అని చెప్పుకున్నాం కదా. దీన్ని బట్టి ఈ కథలు ఎప్పటివో. ఒకప్పుడు ఈ సహ్యాద్రి ప్రాంతంలో మాతాపురం అని ఒక పురం ఉంది. అక్కడ విష్ణుదత్తుడు అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయన భార్య పేరు సుశీల. ఇతడు నిత్యము ధర్మాచరణ, తన సత్కర్మలు ఆచరించుట, విద్య నేర్పుట ఇత్యాదులను చేస్తూ ఉండేవాడు. అయితే నిత్యకర్మల్లో భూతబలి అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఎవడికి తెలియదు ఇవి. అంటే వైశ్వదేవం చేసిన తర్వాత భూతతృప్తికి కొంత అన్నాన్ని విడిచిపెడతారు. ఇవన్నీ రహస్యం. ఎందుకంటే మన కంటికి కనబడిని ఎన్నో శక్తులు ఉంటాయి. అవి కూడా తృప్తి చెందాలి అని గొప్ప దృష్టి మన ఋషులు చూపించారు. అవి కూడా ఈ భూమండలంలోనే ఉన్నాయి. అవి తృప్తి పడాలి. చూసారా, కనబడేవే కాకుండా కనబడనివి కూడా తృప్తి పడాలి అనుకునేవాడే నిజమైన గృహస్థు అని చెప్తున్నారు. ఇక్కడ భూతబలి పెడతారండి. ఇక్కడ ఇప్పటికీ కొన్ని ఉపాసనలు చేసిన తర్వాత కూడా భూతబలి పెడతారు. నిత్యం భూతబలి పెట్టడం సత్సంప్రదాయం. భూతబలి వల్ల మన కంటికి కనబడిన కొన్ని శక్తులు శాంతిస్తాయి. దానివల్ల మనకు క్షేమం కలుగుతుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. అలాగైతే రోజు ఒక భూతబలి పెట్టేవాడు, నిత్యం భూతబలి పెట్టేవాడు బయట. ఈ భూతబలులు పెట్టినప్పుడు మన కంటికి కనబడనివి కొన్ని తృప్తి పడతాయండి. చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, చాలా కాలం అంటే కొన్ని దశాబ్దాల క్రితం. ఒక పెద్ద ఉపాసకుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి ఆరాధన అయిన తర్వాత అన్నం ప్రసాదం నైవేద్యంలో తీసి భూతబలి బయట పెట్టేవాడు. అలా పెడుతున్నప్పుడు ఆకతాయి కుర్రాళ్ళు అక్కడ కూర్చుని వెకిలి నవ్వులు నవ్వేవారు. ఈయన కుక్కలకి భోజనం పెడుతున్నాడు, ఇది పెడుతున్నాడు అని చాదస్తులని. ఇప్పటికీ వెక్కిరించే వాళ్ళు ఉంటారులేండి. ఒకరోజు మాత్రం ఈయన ఆగి, అవి ఎవరు తింటున్నాయో చూపిస్తాను నేను, చూస్తావా అని అన్నాడండి. ఇక్కడ వాళ్ళు ఆ క్వశ్చన్ ముఖం వేసుకు చూశారు. తన కమండలంలో నీళ్ళు ఇలా వేసి వాళ్ళ కళ్ళ మీద కొట్టాడు ఆయన. అప్పుడు వాళ్ళ కళ్ళకి సూక్ష్మదర్శన శక్తి వచ్చింది. ఆ ఒక్క అన్నపు ముద్ద దగ్గర అనేక రకాల భూతములు అవి చూసి తృప్తి పడుతున్నాయండి. ఇక్కడ అంటే ఈ కంటితో నువ్వు చూడలేకపోయినా వాళ్ళు ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది. ఎప్పటికీ సత్యమని చెప్పడానికి ఇటీవల ఒక ఉపాసకుడు జీవితంలో జరిగిన వృత్తాంతం మీకు ఇప్పుడు చెప్పడం జరిగినది. మొత్తానికి ఇవన్నీ ఉంటాయి. ఆ భూతబలి అక్కడ పెడుతూ ఉంటే అక్కడ చెట్టు ఉంది, అశ్వత్థ వృక్షం. అక్కడ ఉన్నట్టు ఒక పెద్ద భూతం బ్రహ్మరాక్షుడు ఆశ్రయించుకున్నాడు అక్కడ. ఈ నిత్య భూతబలి వల్ల అతడిలో క్రమక్రమంగా పాపక్షయం జరిగింది. దానితో అతడికి ఉపకార బుద్ధి కలిగింది. ఇక్కడ కలిగి, నీ వల్ల నాకు క్రమంగా పాపం పోయి తరించే అవకాశం లభిస్తోంది కనుక మహానుభావ, నీకు ఇవాళ నేను కనబడుతున్నాను, నీకేదైనా ఒక ఉపకారం చేస్తా నాకు చెప్పు.
నీకేది కావాలంటే అది చేస్తానన్నాడు. ఉపకారం చేయకపోతే అదొక దోషం. కృతజ్ఞత, ప్రత్యుపకారం చేయాలి. ఏం చేయమంటావని అడిగితే, బాగారు నాకేం కోరిక లేదు, మా ఆవిడకుందేమో అడుగుతానన్నాడు ఆయన. సపత్యాభిమతేనాహ విప్రస్తం దర్శయస్వభో. భార్యను అడిగట్ట, నాకేం కోరిక లేదు, నీకేది ఉంటే చెప్పు అడుగుతానని. కోరిక లేకపోవడం ఏంటండి? మన ఇద్దరికి గొప్ప కోరిక ఉంది తెలుసా అని. ఏమిటంటే దత్తాత్రేయ స్వామి వారిని చూడాలి, మన దైవం ఆయన, మన స్వామిని మనం చూడాలనుకుంటున్నాం. అది కోరిక కాదా అంటే, అది కోరిక ఎలా అవుతుంది? నిజమే, అది కోరిక కాదు, కానీ అంతకంటే గొప్ప కోరిక లేదు. అది జన్మకి లక్ష్యం. అదే అడుగు ఆయన్ని. తీర్చగలడంటావా? అది మనకు అనవసరం, అడిగాడుగా అడుగు అనగానే వచ్చి, నాకు దత్తాత్రేయ స్వామి వారిని చూడాలనుందండి. భలే కోరుకున్నావు బాబు, ఆయన్ని చూపించడం ఎవడి వల్ల అవుతుంది? పైగా ఒక చోట రూపంతో ఉంటాడా? అయితే నేను మాట ఇచ్చాను గనక, ఆయనని నాకు సూక్ష్మ దృష్టి ఉంది గనకనే ఏ రూపంలో ఉన్నా దత్తాత్రేయుడిని పోల్చగలిగే శక్తి నాకున్నది, అదొక్కటే. కానీ ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళే శక్తి మాలాంటి వాళ్ళకి లేదు. ఎక్కడైనా కనబడితే మాత్రము నీకు వెంటనే పిలుస్తా, నువ్వు చూడు, పోల్చి గట్టిగా పట్టుకో, లేదా అవకాశం నువ్వు చేజార్చుకున్నవాడివే అన్నాడు. సరే అన్నాడు ఈయన. ఎప్పుడు కనబడితే అప్పుడు నేను పిలుస్తానని చెప్పాడు. ఒకరోజు ఏహి విప్ర అని పిలిచాడు. రావయ్యా నాయన బ్రాహ్మడా, అక్కడ కనబడుతున్నాడు దత్తాత్రేయ రా అని తీసుకెళ్ళాడు. ఎక్కడంటే మద్యమాం సాపణే కశ్చిత్ నమ్ర ఉన్మత్త వేషధృక్. అది మద్యము మాంసం అమ్మే దుకాణం. అక్కడ వంగని అవన్నీ ముక్కలు చూసుకుంటున్నట్టు ఆయన. అది ఆయనే దత్తాత్రేయుడని చెప్పట్టిన. ఈయనకి వెంటనే జుగుప్సతో యావగింపు భావం కలిగి, దత్తాత్రేయుడు స్వామి ఎలా ఉంటాడు? మహా తేజోమూర్తి ఆయన, 3 వదనాలతో ప్రకాశిస్తాడు. ఇతడు ఎలా దత్తాత్రేయుడు అవుతాడు? అబ్బే అనుకుని అసలు అటువైపు వెళ్ళలేదుట. కొంతసేపటిగా అంతర్ధానం అయిపోయాడు అక్కడ. వెంటనే బ్రహ్మరాక్షుడి దగ్గరికి వెళ్ళి, దత్తాత్రేయుడు అన్నావు, నాకు కనబడలేదన్నాడు. అయ్యో, బంగారు అవకాశం చేజార్చుకున్నావయ్యా, తెలుసుకోలేకపోయావు నువ్వు. మరి నీకు ఎలాగా? మరొక్క అవకాశం మళ్ళీ కనబడినప్పుడు పిలుస్తాలే. నేను ఎక్కువ నా అక్క మాత్రం కనబడతాడా? చూద్దాం మరోసారి కనబడినప్పుడని. వెంటనే కింకృతం మందభాగ్యేనా, దురదృష్టవంతుడివి, చేజార్చుకున్న అవకాశాన్ని అన్నాడు బ్రహ్మరాక్షుడు. పురైవ శిక్షితోసిత్వం. మళ్ళీ చెప్తున్నాను, ఆయన కనబడినప్పుడు మాత్రం ఇలాంటి భ్రాంతులు పెట్టుకోకు. నేను చెప్పాను కదా దత్తుడని పట్టుకో. నేను చెప్పినా నీకు ఎందుకు నమ్మకం కలగట్లేదు? ఎన్నిమాలు చెప్పినా వినవేమి? సరే మరొక్కసారి చూద్దాంలే అన్నాడు. మరొకసారి మళ్ళీ ఇదిగో కనబడుతున్నాడు రా అని మళ్ళీ పిలిచాడు. ఏహి శీఘ్రం మహాదేవ సన్నిధవు. అక్కడ శివాలయం దగ్గర శ్మశానం ఉందే, అక్కడ ఉన్నాడు రా. పోనీ ఆలయంలో ఉన్నాడంటే బెటరు, శ్మశానంలో వల్లకట్లో అక్కడున్నాడు. ఎలా అంటే శ్మశానే ధూళిధూసర. ఆ వల్లకట్లో ఒళ్ళంతా చితాభస్వం పూసుకున్నాడు. పైగా స్వభిపరివృత కశ్చిత్, కుక్కల మధ్యలో కూర్చున్నాడు. చేతిలో పుర్రు పట్టుకున్నాడు, ఎర్రని కళ్ళతో ఉన్నాడు. పైగా ఆభరణాలు ఉన్నాయనికి. ఏంటో తెలుసా? ఎముకలతో చేసిన దండలు వేలాడుతున్నాయి, పుర్రెల దండలు ఉన్నాయి, చెవులకు కూడా చిన్న చిన్న ఎముక దండలు ఉన్నాయట. ఇది ఎలా చేసుకున్నాడో అంత సొగసుగా ఇలా పట్టుకుని కూర్చునున్నాడు ఆయన అని చెప్పగానే, ఈసారి యావగించుకోకుండా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం అన్నాడు. ఎవడికి రా నమస్కారం? పో అని ఎముక తీసుకుని కొట్టేటాను గట్టిగా. వెంటనే భయపడి, దత్తుడిని కొడతాడా, ఇదేదో మళ్ళీ బ్రహ్మరాక్షుని మోసం చేస్తున్నాడు, ఎంతైనా రాక్షస బుద్ధిని వచ్చేటట్టు వచ్చి ఇలా అయింది అంటే, అరే మళ్ళీ దురదృష్టవంతుడివి, ఇంకొక్క అవకాశం, నాకు అంతకు మించిన శక్తి లేదు, ఇదేనా కాపాడుకోగలిగేవా, నీ ఇష్టము అన్నాడు. మరొక రోజు ఈ విధంగానే మళ్ళీ కనబడుతున్నాడు రా అనగానే, వాళ్ళు ఆవిడెందుకు, ఈసారి నేను నీతో వస్తాను పదా అని. ఇక్కడ ఒక్కొక్కప్పుడు సపోర్ట్ చాలా అవసరం అండి. అందుకు ఆవిడతో పాటు బయలుదేరాడు. పత్న్యాపి శిక్షితో గచ్చత్. ఆవిడ మహాభక్తురాలు దత్తస్వామి వారికి. ఆవిడ వచ్చింది. ఆ సమయంలో ఎక్కడున్నాడు అంటే, వెళుతున్నప్పుడు అనుకున్నాడు, యద్యప్యమంగళం రూపం యదివా తాడయిష్యతి. మొదట జరిగినప్పుడు అమంగళంగా ఉన్నాడు, వచ్చేసాను. రెండోసారి కొట్టాడు, వచ్చేసాను. ఇప్పుడు అమంగళంగా కనబడ్డా నన్ను కొట్టిన ఆయన పాదాలను విడిచిపెట్టను అని గట్టి పట్టుదలతో వస్తున్నాడు. పట్టుదల నిలపడానికి ఆవిడుంది. అంటే పదాం పదా అనకుండా ముందుకు పదండి అని ఆవిడ ఉండాలి పక్కన. ఇతి గచ్చన్ బహిర్గ్రామాత్. ఆ బయటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా అక్కడ కుక్కలు మొదలైన వాటి మాంసాలను వండుకు తినే వాళ్ళ యొక్క వాడ ఒకటి కనబడింది. స్వపచానాం సపక్కని. ఆ వాడలోకి వెళ్ళాడు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళతో పాటు కూర్చుని గాడిద మాంసం లాగి తింటున్నట్టు ఆయన. ఇక్కడ ఆయన చుట్టూ కూర్చున్నటువంటి పరివారం ఏమిటంటే, స్వవాయస శృగాలేభ్య. కుక్కలు, నక్కలు, కాకులు ఇత్యాదులన్నీ ఆయన చుట్టూ ఉన్నాయి.
అంత మలినంగా కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. ఈయన పట్టుకోగానే కాళ్ళు విదిలించాడండి. విదిలించడమే కాదు, చేతికన్నా కర్రతో కొడుతున్నాడు. అయినా కదలలేదు. నీ కాళ్ళు విడిచిపెట్టనయ్యా స్వామి. పాతయవా పాతాళే స్థాపయవా సకలలోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి. ఓ తల్లి, నువ్వు పాతాళంలో పాతేసిన, సామ్రాజ్యంలో స్థాపించిన, నీ పాదాలు విడువునమ్మా అంటాడు భక్తుడు. అందుకని 10 రోజులు చదివాను, నాకేమీ వరం దొరకలేదు. వాడెవడో డబ్బిస్తట, వాడి ప్రభువు నన్ను తరింపజేస్తట, మతం మారిపోతాననే పాపాత్ములకి కథలే అర్థం కావాలి. వాళ్ళకేమర్థమవుతాయి? కొట్టినా తిట్టినా నా దైవమే అని పట్టుకోగలిగితే అసలు దైవాలను ఆరాధించే హిందూ ధర్మం గొప్పతనం మనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకని ఏదో జబ్బు వచ్చింది పోగొట్టే మేము దొంగ మాటలండి. ఇదా కావలసినది? భ్రాంతి మతాలు చుట్టుముడుతున్నాయి మనకి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ కొడుతున్నాడు, తంతున్నాడు, అయినా కదలలేదు. ఈయన నిశ్చయించుకొచ్చాడు కదా. ఆఖరికి చూసి, ఓరి మూర్ఖుడా, ఏమిట్రా నన్ను పట్టుకున్నావు, తెగ సతాయిస్తున్నావు నన్ను, ఉండి నీ పని చెప్తాను. కత్తి తీసుకుని, అక్కడ మాంసం దుకాణాలు అన్నీ ఉన్నాయి కదా, ఆ కత్తి తీసుకుని వధిష్యేత్వ అవహమ్మూఢ, నేను చంపేస్తానన్నాడు. అయినా నీ పాదాలు విడిచిపెట్టనయ్యా అన్నాడు. తథాపి నముమోచాముం సద్విజ స్వార్థ సాధక. ప్రయోజనాన్ని సాధించాలనే పట్టుదల ఉన్నవాడికి పరీక్ష తప్పదండి. అంత గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు, కత్తి కిందన పడేసి, ఒరే నన్నెందుకురా ఇలా సాతాయిస్తావు? నా వల్ల ఏం ప్రయోజనం నెరవేరుతుంది చెప్పు? కుత్సితేనా, చూడ్డానికి ఎలా ఉన్నాను, కుత్సితుడిలా కనబడుతున్నాను నేను. అంటే జుగుప్సాకరమైన వేషం, జుగుప్సాకరమైన పనులు నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి నా వల్ల నీకేం ప్రయోజనం జరుగుతుంది చెప్పు అని అనగానే కళ్ళ నీళ్లతో కాళ్ళు కడుగుతున్నట్టండి మహానుభావుడు. ఆ భక్తిని చూసి హఠాత్తుగా తన స్వరూపం చూపిస్తున్నాడు. అక్కడ మాంసాలు లేవు, చచ్చిపడిన జంతువులు లేవు, కుక్కలు లేవు, యోగులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఔదంబర వృక్షం యొక్క నీడలో ఒక వితర్ధికపై స్వామి దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు. యావద్విలోక్యతే తావత్ నమాంసం నచపక్కణం శుచిం శాంతం తమాసీనం మునిం నియతమానసం. అత్యంత శుద్ధస్వరూపంతో, శాంత స్వభావంతో మహానుభావుడైన దత్తస్వామి దర్శనమివ్వగానే ఒక్కసారి ఆనందాసులు రాలుతూ గొంతు బొంగురుపోయి, ధన్యోహం జగతీతలే, ఈ భూమి యందు నేను ధన్యుణ్ణయ్యాను, నన్ను కన్నందుకు మా అమ్మా నాన్న ధన్యురయ్యారు. ఎందుకంటే దత్తస్వామిని చూడగలిగిన వాడు వాళ్ళ వంశంలో పుట్టినందుకు వంశమంతా ధరించిపోతుంది ఇక్కడ అని పరవశించిపోయి, యోగి వంద్య పాదపద్మాలను నేను పట్టుకోగలిగాను, త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మమును నేను దర్శించగలిగాను అని పరవశించి పాదాలు పట్టుకుంటే ప్రేమగా తలనిమిరి, ఏం నాయనా అన్నాడు. ఇక్కడ ఏం కోరుకుంటున్నాను నా నుంచి అంటే, ఏం కోరుకుంటాడండి, ఏం కోరుకోవాలో హఠాత్తుగా తోచక వెంటనే అడిగెట్ట, ఇవాళ మా నాన్నగారి తద్దినం భోక్తగా వస్తావా అన్నాడు. ఇక్కడ అంటే ఈ నిష్కామత్వాన్ని తెలియజేసేదండి. ఏమి కావాలో లేదు, భోక్తగా రా అన్నాడు. అదే మోక్షం ఇవ్వు, ఇవి ఇవ్వు, ఏమీ లేదు, మా ఇంటికి భోక్తగా రా, మా నాన్నగారి తద్దినం ఇవ్వాలా అనగానే, నిన్ను నిమంత్రణ చేసుకుంటున్నాను. శ్రాద్ధ కర్మలో ఎలా నిమంత్రణ చేసుకోవాలో భోక్తని శాస్త్రం చెప్తోంది. ఈరోజు ఇంకోటి చెప్పుకోవాలి, వచ్చేటప్పుడు టిఫిన్ చేయకుండా రండే చెప్పాలి. వాడు అలాగే అంటాడు. హోటల్లో టిఫిన్ చేసి భక్తులు కూడా ఉన్నారు, బాధాకరమైన అవసరం అండి. అలాంటి వాళ్ళకి పెడితే పితృదేవత నరకాల్లో పడతారు. అలాగని మంచివాళ్ళు లేరని కాదు, కానీ ఈ సంఖ్య కూడా ప్రబడుతున్న కాలంలో ఉన్నాం. ఎందుకంటే చేసేవాడికి తెలియదు, చేయించేవాడికి తెలియదు, దురదృష్టం. సరే ఏం చేస్తాం, నిమంత్రయామి దేవేశా ప్రసాద క్రీతావితి. దాన్ని బట్టి సరే వస్తున్నాను, స్నానాదులు చేసుకొని వస్తానన్నాడు. చూడండి, స్నానం చేసుకుని మళ్ళీ వస్తాడు పద్ధతిగా. అలా చెప్పిన ప్రకారంగా భక్త ఏ సమయానికి వెళ్ళాలి ఆ సమయానికి వచ్చారు. సాక్షాత్ దత్తస్వామి భక్తగా వచ్చారండి. ఇక్కడ ఆనందపరుసులైపోయారు. పైగా ఆ కోడలు వండి పెడుతోంది సుశీల, ఆవిడ వంట సిద్ధం చేసింది. ఆయన వచ్చారు అప్పుడే. అప్పుడు అన్నాడు, రెండో భక్తేడి అని. రెండో భక్త కూడా వస్తారు. ఏది ఈయన పిలిచిన పారవశ్యాలు అన్నీ మర్చిపోతున్నారు వీళ్ళు. రెండో భక్త ఒక్కసారి ఆ సుశీల వెళ్ళి ఆకాశంలో సూర్య పరమాత్మని నమస్కారం చేస్తుంది. నమస్సవిత్రే జగదేక బంధవే సర్వాత్మనే సర్వధియాంచ సాక్షిణే అచేతనం సుప్తమిదం సచేతనం కరోషి విశ్వం స్వకరైరవి ప్రభో అని స్తుతి చేయగానే, అమ్మా ఏం కావాలన్నట్టండి. చూడండి, అంటే ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు పిలిస్తే పలికి, చెప్తే చేస్తారు దేవతలు. తెలుసుకోండి, వాళ్ళు ధర్మానికి కట్టుబడతారు, ప్రార్థనకి కాదు, స్తోత్రానికి కాదు.
ధర్మానికి సంతోషించి దేవత వశ్యుడు అవుతాడు. ఇక్కడ ఈమె పాతివ్రత్య ధర్మం అంత గొప్పది. ఆ పాతివ్రత్య ధర్మం చేత అమ్మా ఏం కావాలి నీకు అంటే, స్వామి దత్తాత్రేయ స్వామి వారు భక్తగా వచ్చున్నారు, రెండో భక్తగా మీరు రావాలని. దత్తునితోన ఆహా అని పరవశించి సూర్యమండలం నుంచి దిగి వచ్చారండి ఆ సవితృదేవుడు. ఆయన రాగానే భోక్తృస్థానంలో విశ్వేదేవస్థానంలో ఒకరు, పితృదేవతా స్థానంలో ఒకరు వచ్చారు. కొందరు సంప్రదాయంలో విష్ణుదేవస్థానంలో కూడా పెడతారు. మరి విష్ణు స్థానంలో ఎవడు రాలేదేమన్నాడు దత్తుడు వారు. ఇదంతా పతివ్రత యొక్క మహిమ బయట పెట్టడానికే. వెంటనే ఎవరిని పిలవాలి? సరే, ఆవిడ వెంటనే నిర్ణయించుకుని అన్నీ సిద్ధంగా ఉన్నాయి పర్వాలేదని అగ్నిహోత్ర గృహంలోకి వెళ్ళిందండి. విప్రగృహం అంటే ఆ రోజుల్లో అగ్నిహోత్రం ప్రధానం. ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలే తగ్గిపోయాయి. అగ్నిహోత్రుడికి గృహపతి అని పేరు, గేహేశ్వరుడు అని పేరు, అంటే గార్హపత్యాగ్ని. ఆయన వద్దకు వెళ్ళి అగ్నిహోత్రుని ప్రార్థన చేసింది. నమో గృహపతే తుభ్యం కర్మాధ్యక్ష నమోస్తుతే. ఆ స్తోత్రానికి సంతోషించి అమ్మా అని కొండల నుంచి పలికెట్టండి మహానుభావుడు అగ్నిహోత్రుడు. కానీ దేవతలు ఎప్పుడు కూడా జడులు కారు. నో దేవతాసు జడిమా, జడిమా మనుష్య అన్నారు విద్యారణ్యులు వారు. మర్చిపోరాదు. ఇక్కడ నీకు పలకగలిగి పిలవగలిగేటువంటి ధర్మచైతన్యం ఉంటే దేవత స్పందించి తీరుతుంది. దేవతా ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు, తెలుసుకోండి. ఇక్కడ నువ్వు చేసిన మేరకు ఆయన అనుగ్రహం లభిస్తుంది. వెంటనే అగ్నిహోత్రుడు సరిగ్గా వచ్చాడు. ఒకవైపు సూర్యదేవుడు, మరొక అగ్నిదేవుడు. పరమాత్మయే వస్తే ఇంకా వాళ్ళు రావడం ఉంది. సూర్యమగ్నింతదా విప్రో దైవే పిత్రియే మునీశ్వరం పైత్రియం కర్మ యథాన్యాయం శ్రాద్ధం ప్రావర్తయత్తదా. ఆ విధంగా శ్రాద్ధకర్మ ముగిసింది. శ్రాద్ధకర్మానంతరం ఆశీర్వదిస్తున్నారండి వారు. అప్పుడు పరవశించి ఆ విష్ణుదత్తుడు దత్తాత్రేయ స్వామిని ఉద్దేశించి అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్తాడు. ఇది మరొక అష్టోత్తర శతనామం. మొదట్లో మనం వేదధర్ముడి చేసి చెప్పుకున్నాం, మహిమాన్వితమైనది. ఇక్కడ మరొకటి అద్భుతమైనది. దత్తాత్రేయం హరిం కృష్ణం ఉన్మాదం ప్రణతోస్మ్యహం ఆనందదాయకం దేవం మునిం బాలం దిగంబరం పిశాచరూపిణం విష్ణుం వందేహం జ్ఞానసాగరం యోగినం భోగినం నగ్నం అనసూయాత్మజం కవిం వరదం దేవదేవేశం పరాశక్తి సదాశ్లిష్టం రాజరాజ్యప్రదం శివం శుభదం సుందరగ్రీవం సుశీలం శాంత విగ్రహం గుహ్యం గభీరం గగనం గుణజ్ఞం గహ్వరప్రియం శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీవత్సాంకం పరాయణం అంటూ అత్యద్భుతమైన స్తోత్రం చేశారు. ఇందులో ప్రతి నామం ఒక మంత్రం అండి. ఇందులోంచి ఒక మంత్రం పెద్దలు తీసి మనకిచ్చారు. అది నిత్యం జపించుకోవచ్చు అని. అది ఒక్కసారి చెప్పించే ప్రయత్నం చేస్తాను. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర. ఇది మహామంత్రం. ఒక్కసారి అనడానికి సిద్ధమే కదా అందరూ? దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర శ్రీదత్త శరణం మమ. ఈ భవ్యమైన స్తోత్రానికి దత్తుడు సంతోషించి, నీ పట్ల ప్రసన్నున్నయ్యాను. నువ్వు చేసిన అష్టోత్తర శతంలో ప్రతి నామం ఒక్కొక్క మంత్రం. దీనిని నా భక్తుడు పారాయణ చేసినట్లయితే వాడిని నేను అనుగ్రహిస్తాను అని స్వామివారు అభయం ఇవ్వడమే కాకుండా, నీ భార్య మహాపతివ్రత, నువ్వు మహాభక్తుడివి, మీ ఉభయుల యొక్క ధర్మము భక్తి ఈ రెండిటి చేత నేను ప్రసన్నున్నయ్యాను అని చెప్తూ, నా అనుగ్రహం లభించింది అంటే వాడిది చరమ జన్మ. ఇది గుర్తుపెట్టుకున్నాడు. దత్తాత్రేయుడు అనుగ్రహం లభించిందంటే వాడి చివరి జన్మటండి ఇక్కడ. అందుకే అంత తేలిగ్గా దత్తుడిపై ప్రీతి కలగడం సాధ్యం కాదు. చరమం జన్మ చేదం వా ప్రసాదో యత్రమే భవేత్ ద్విజవర్య గృహాణే మాం. నీకు నేనిప్పుడు మంత్రోపనిషదం శుభాం, కొన్ని మంత్ర రాశిని నీకు ఇస్తున్నాను. ఇది నువ్వు ఉపదేశంగా పొందు. నువ్వు ఇకపై దుఃఖమనేది లేకుండా సుఖంగా ఉంటావు. దివ్యమైన ప్రభావం నీలో ప్రవేశింపజేస్తున్నాను. నీ ప్రభావం చేత అందరూ బాగుపడతారు. ఈ మంత్ర గ్రామము, ఈ మంత్ర సమూహం నేను నీకు అనుగ్రహిస్తున్నాను. పైగా నీ పితృదేవతలు సనాతన బ్రహ్మలోకాన్ని పొందారు. వారు మరి తిరిగి లోకాల్లోకి రారు. అంటే దత్తును భక్తగా పెట్టుకుంటే మరేమొస్తుందండి ఇక్కడ? ఈ విధంగా చెప్పి మంత్రాలని ఉపదేశించి వాటిని లోపల ప్రవేశింపజేశాడు. మంత్రశక్తిని దత్తస్వామి అంతర్ధానమయ్యాడు. తర్వాత సూర్యుడు చెప్తున్నాడు, మీ ఉభయులకి దివ్యగమన శక్తిని నేను ఇస్తున్నాను, సిద్ధగమన శక్తి. ఎక్కడికైనా ఏ లోకానికైనా
సంచరించగలిగే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను అనగానే అగ్నిదేవుడు ఉంటున్నాడు, అమ్మా నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, మీకేది కావాలో అది ఇస్తానన్నాడు. ఇక్కడ ఆ ముగ్గురు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందినవాడే బహుకాలం చక్కగా ఉన్నారు. పైగా వారు ముగ్గురు వెళ్ళిన తర్వాత రక్షోప్చుష్ఠిట్ భుగ్దివ్యం, ఇంతవరకు భూతబలిని తిన్న ఆ బ్రహ్మరాక్షకుడు దూరంగా చూస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారు చెప్పాడు, అతడికి కూడా నేను బ్రహ్మలోకానికి పంపించి ముక్తినిస్తున్నానని చెప్పాడు. అటువంటి స్థితి. ఇలా వచ్చిన ఇటువంటి వాడు తనకి ఇంత శక్తులు వచ్చినప్పటికీ విప్రుడు బయట పెట్టకుండా, అహంకరించకుండా, అబ్బో నాకు ఇన్ని కలిగేయి కదా అని తృప్తి పడిపోకుండా తన ధర్మపాలన, దత్తభక్తి వీటిని విడవకుండా ఉన్నాడు. బహుకాలం జీవించాడు. ఆ సమయంలో ఎక్కడో ఒక వ్యక్తి బహురోగాలతో బాధపడుతున్నవాడు ఉన్నాడు. ఈయన ప్రకటించకపోయినా ఈయన మహిమ వల్ల ఒక మాట చెప్తే చాలండి అవతలి వారికి బాగుపడేది. దరిద్రం ఉన్న వాళ్ళకి సంపదలు వచ్చే విష్ణుదత్తుని మాటకి, రోగాలు ఉన్నవారు రోగాలు పోయేవి. ఇలా కీర్తి వ్యాపించింది. అది పట్టుకుని ఆయన మళ్ళీ ఆడంబరాలకు పోకుండా, ధనార్జన లేకుండా ప్రజాక్షేమం కోసమే ఉండేవాడు. అక్కడికి కొంత దూరంలో ఈయన కీర్తి వ్యాపించి అనేక రోగములతో ఉన్నటువంటి వాడు ఉన్నాడు. 20 ఏళ్ల వాడు. వాడికి భార్య కూడా చిన్న వయసులో ఉన్నది. ఇన్ని రోగాలతో భర్త బాధపడుతూ ఉంటే ఈయన్ని స్మరించి రమ్మని పిలిస్తే వచ్చాడు ఆయన. ఏకకాలంలో అనేక రోగాలు ఉన్నాయి. అప్పుడు ఆయన కర్మ విపాక శాస్త్రం మనకు శాస్త్రం తీశారు. ఆయన అదొక శాస్త్రం ఉంది. ఇవాళ మనం ఒక రోగం బాధ అనుభవిస్తున్నామంటే దాన్ని ఏ కర్మలు చేస్తే అలాంటి వస్తాయి ఉంటుంది, దాని పరిహారాలు ఉంటాయి, ఏ వ్రతాలు చేస్తే పోతాయో చెప్పారు. ఇదొక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం కర్మ విపాక శాస్త్రం చేసి ఎన్ని రకాల పాపాల వల్ల ఎన్ని రకాల జబ్బులు ఒక్కడికి వచ్చాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్రత విధానం ఉన్నది. ఆ వ్రత విధానం ఆమెకు చెప్పి చేయించి వాటి వల్ల క్రమంగా అతను రోగ విముక్తుని చేశాడు. ఆ రోగ విముక్తుడైన తర్వాత అతని హృదయం మీద చెయ్యి పెట్టి దత్తనామాన్ని చెవిలో చెప్పేటండి, దత్తమంత్రాన్ని. దానితో అతడు ఒక్కసారి పరవశించి శుద్ధుడై బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే కాకుండా అంత్యకాలంలో ఇతనికి విష్ణు స్మరణ లభిస్తుంది, నిరంతర విష్ణుభక్తి ఉంటుంది. అంత్యకాలంలో విష్ణు స్మరణకు వస్తే వాడికి ముక్తి మరేమున్నది. అందుకే దివ్యమైన విష్ణుభక్తి ఇవ్వడమే కాకుండా అతడికి దివ్యమైనటువంటి ముక్తి లభిస్తుంది విష్ణుభక్తి వల్ల అని అనుగ్రహించాడు. ఇది అతడు మంత్రశాస్త్రం, కర్మ విపాక శాస్త్రం తెలియడం వల్ల ఒకడిని బాగు చేసి వాడికి క్రమంగా ముక్తినివ్వగలిగాడా లేదా చెప్పు. ఇప్పుడు చెప్పు, శాస్త్రాల వ్యర్థమా? కనుక ఈ శాస్త్రములన్నీ కూడా క్రమంగా ముక్తినిస్తాయి. ఆ విషయం మళ్ళీ తీసుకొచ్చాడు. అన్ని చెప్పి వేదధర్ముడు అంటాడు, సాక్షాత్ దత్తాత్రేయులు వారు ఈ కథ చెప్పారు కదా, దీన్ని బట్టి నీకేం తెలుస్తున్నది నాయన? ఏ శాస్త్రము వ్యర్థము కాదు సుమ. ప్రతి శాస్త్రము క్రమంగానైనా శుద్ధి చేస్తుంది కనుక సర్వశాస్త్రముని గౌరవించాలి. భేషజం పాత్రగం కృత్వా పిబత్యేహ సుదుఃఖిత. గొప్ప మాట చెప్పాడు. బృహస్పతి చెప్తున్నాడు, తల్లి పిల్లాడికి అనారోగ్యం చేసినప్పుడు వైద్యుడు ఒక మందు ఇచ్చాడు, ఈ మందు తాగించండి అని. ఆ మందు పరమచేదు. పిల్లాడు తాగనంటున్నాడు. వెంటనే తల్లి ఏం చేసిందంటే ఒక చేత్తో లడ్డూ పట్టుకుంది, ఒక చేత్తో మందు పట్టుకుంది. నువ్వు కానీ ఈ మందు తాగితే ఈ లడ్డూ ఇస్తాను అని లడ్డూ చూపిస్తాను. వెంటనే వాడు లడ్డూ చూస్తూ మందు తాగేశాడు. వెంటనే లడ్డూ కూడా ఇచ్చింది ఆ తల్లి. ఇలాగా వాడు మందు అలవాటు అయ్యే వరకు కూడాను మందు ఇవ్వడం, లడ్డూ చూపించడం. కొంతకాలం వాడికి మందు అలవాటు అయ్యాక లడ్డూ తీసేసిందండి ఇక్కడ. అంటే లడ్డూ ఇవ్వడం వాడికి పరమార్థం కాదు, మందు ఇవ్వడమే పరమార్థం. కానీ లడ్డూ చూపించి మందు ఇచ్చింది. అలాగే శాస్త్రములు రకరకాల ఫలాలు చెప్తూ ఉంటాయి. ఆ ఫలాలు లడ్డూ చూపించడం లాంటిది, మందు పరమాత్మకి దగ్గరికి కావడానికి కావలసిన జ్ఞానం ఇవ్వడం లాంటిది. ఇది తెలుసుకో ఇక్కడ. ఆరోగ్యేణ సమం విద్ది కైవల్యం పరమం ఫలం. ఇక్కడ ఆరోగ్యం ప్రధానము, లడ్డూ ప్రధానం కాదు. కానీ ప్రధానం కాని లడ్డూ చూపించి ప్రధానమైన ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రధానం కాని ఐహిక ఫలాలు చూపించి ప్రధానమైన మోక్ష ఫలం ఇవ్వడానికై పరమాత్మ శాస్త్రాలు ఏర్పాటు చేశాడు. అని క్రమక్రమంగా ఈ శాస్త్రములు బట్టి ఉండగా వాటి వల్ల లౌకిక ప్రయోజనాలు సిద్ధించి ధర్మబద్ధంగా శాస్త్రాన్ని వాడుకున్నందుకు శాస్త్రం భగవత్ స్వరూపం కనుక వాడు చిత్తశుద్ధి పొందుతాడు. వ్యాకరణ శాస్త్రం కావచ్చు, తర్కశాస్త్రం కావచ్చు, అలంకార శాస్త్రం కావచ్చు, ఇవి కూడా భగవత్ స్వరూపములే. ఈశాన సర్వవిద్యానాం, సర్వవిద్యలు ఆయనవే. కనుక అవి కూడా నువ్వు ధర్మబద్ధంగా ఉంటూ వాటిని అధ్యయనం చేసి లోకోపకారం కోసం వాడితే అవి క్రమంగా నీకు ఉత్తమ భోగాలనిస్తూ క్రమంగా ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. కనుకనే తెలిసిందా ఇన్ని శాస్త్రములు ఎందుకు అడిగేవే? అందరూ ఒకలా ఉండరు జీవులు, రకరకాల మనఃప్రవృత్తులు ఉంటాయి. రకరకాల మనఃప్రవృత్తులు ఉన్న వారిని పరమాత్మ తిప్పడానికి రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. పరమాత్మ ఒక్కడే కావచ్చు, మనుషులు ఒక్కరు కారు. అందుకు ఇది తెలుసుకోండి ఇక్కడ.
ఎందుకు సనాతన ధర్మంలో ఇన్ని గ్రంథాలు ఉన్నాయని ఎవరైనా ప్రశ్నించినా, సనాతన ధర్మంలో ఇన్ని పద్ధతులు ఎందుకున్నాయంటే మనుష్యులు ఎందరో గనక పద్ధతులు ఎన్నో ఉంటాయి. ఇది బోధించి ఇప్పుడు నీకు కావాల్సింది చెప్తున్నాను, ఇప్పటి వరకు నీకు ఎందుకు కలగలేదు, ఇప్పుడు ఎందుకు కలిగిందో కూడా చెప్తున్నాను అంటున్నాడు దత్తాత్రేయ స్వామి వారు. ఎన్ని చెప్పినా ఒక్కరోజు, ఇంకా రేపటి రోజుతో ముగిస్తున్న దత్తాత్రేయ చరిత్ర. భవ్యమైన చరిత్రలో రేపు కార్తవీర్యార్జునుడిని ఎలా అనుగ్రహించాడు, తర్వాత కార్తవీర్యార్జునుడికి సాక్షాత్ పరాశక్తి ఏ విధంగా దర్శనమిస్తుంది, ఆ కార్తవీర్యుని యొక్క అనుగ్రహం ఎలా విధంగా అనుగ్రహం పొందాడు, ఆ తర్వాత ఆ పరశురాముడు పొందినటువంటి అమ్మవారి దర్శనం ఏమిటి, ఆ మర్మము విద్యామర్మం ఏమిటి, ఇత్యాది వైభవాలు దత్తుని అనుగ్రహ వైభవం రేపటి రోజున మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం. ఈ దత్తానుగ్రహ ప్రవచన మహాయజ్ఞం రేపు పూర్ణాహుతి. శ్రీదత్త శరణం మమ, 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 శ్రీదత్త శరణం మమ. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ.